ఆపరేషన్ ఎప్పుడు చేస్తారో తెలియడం లేదు. కాస్త మీరైనా చెప్పండియా. డాక్టర్ గారికి డబ్బులు ఇస్తేనే పని జరుగుతుందని చెప్పేశారు కదా. ఎక్కడెక్కడే తిరగకుండా వెళ్ళి డబ్బులకు ఏర్పాటు చేసుకోండి అయ్యా. ఇలా సెంటిమెంట్గా మాట్లాడితే జాలి పడతాననుకున్నావా? చెప్తే వినిపించుకోరేటి? నాకు డబ్బే ముఖ్యం. బతకాలని ఆస్తో చెప్పలేదు డాక్టర్. నాకున్నది 2 ఆడపిల్లలు. వాళ్ళకి పెళ్లిళ్ళు చేసే వరకైనా నేను బతికుండాలి. కాదని చెప్పకండి డాక్టర్. దయచేసి ఈ డబ్బు తీసుకుని నాకు ఆపరేషన్ చెయ్యండి. సరే, ఎంతుంది? మీరు అడిగిందంటే సగం డబ్బులున్నాయి సార్. ఇల్లు తాకట్టు పెడితే ఇంతే దొరికింది. ఏమయ్యా, నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? ఇది చాలా మేజర్ ఆపరేషన్. గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చేది నా డ్రైవర్ జీతానికే సరిపోదు. కూరగాయలు బేరవాడినట్టు ఇక్కడ బేరవాడతావంటాయా? ఇలా చూడు, మొత్తం డబ్బు తీసుకొస్తేనే ఆపరేషన్, లేదంటే ఇంట్లోనే ఉండి చావు. అలా వెళ్ళవయ్యా. Physician by Aesculapius and health. The physician by Aesculapius and health. And I take to witness all the God. And I take to witness all the God. All the goddesses. According to my ability. And my judgment. And my judgment. The following oath. The following oath. To consider dear to me. To consider dear to me. As my parents. Taught me and if necessary to share. And if necessary to share. Goods with him. Goods with him. To look upon. To look upon. Without fee. Without fee. Or return. Or return. Who taught me. Who taught me. And disciples. And disciples. Who had enrolled themselves. Who had enrolled themselves. అనుకుంది సాధించు వెనుకంజలేక ఎదురీదు భయమే లేదు. సాగించు నీ యజ్ఞం ఏదెదురు లేక ఎదిరించు నీకేం కాదు. పోరాటం సాగించు అడ్డే లేదు, నీ ధ్యేయం నెరవేర్చు. శోకాలు వేదనలు తీరేదాకా నీ పోరు నడిపించు. అనుకుంది సాధించు వెనుకంజలేక ఎదురీదు భయమే లేదు. అన్యాయానికి ఎదురే వెళ్ళు, నిన్నెవరడిగేది? అవినీతిని నువ్వు అంతం చేయి, ఆపదు ఏ చేయి.
ఎవరికి లొంగొద్దు, నువ్వు ఎవరికి దడవద్దు. ఆపకు నీ పోరు, ఆగక సాగితే విజయాలు. శోకాలు వేదనలు తీరేదాకా నీ పోరు నడిపించు. గాంధీ నెహ్రూ పుట్టిన దేశం లంచాలకు సంత. ఎవడికి వాడు స్వార్థంతోటి మరిచెను మానవత. ఎవడిని విడవద్దు, ఘోరం జరిగితే వదలొద్దు. వేటలు మానొద్దు, మృగముల కూచక కదలొద్దు. అనుకుంది సాధించు వెనుకంజలేక ఎదురీదు భయమే లేదు. శోకాలు వేదనలు తీరేదాకా నీ పోరు నడిపించు. అధికార పార్టీ వాళ్ళకి స్పాట్ పెట్టడానికి ఒక మ్యాటర్ దొరకలేదే అని ఆలోచిస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఒక మంచి ఛాన్స్ దొరికింది. రోడ్డు మధ్యన కారుని ఆపి ఒక గవర్నమెంట్ డాక్టర్ చేతిని కొబ్బరికాయ నరికినట్లుగా నరికి పారేసి ధైర్యంగా ఫార్ ద పీపుల్స్ అని పోస్టర్ అంటించి వెళ్ళిపోయారు. వాళ్ళని గద్దె దింపడానికి ఇదొక్కటి చాలదా మనకి? పోలీసోళ్ళు ఈ పేపర్ చేతిలో పట్టుకొని సిటీ మొత్తం గాలిస్తుండ్రు. చేతులు నరికినోళ్ళు ఏ మూలనున్నారో తెలియదు. పోలీసులు వాళ్ళను పట్టుకునే లోపల ఈ విషయాన్ని పెద్దది చేసి ప్రజల్ని గలాబా చేయాలా. మనం వెంటనే ఒక మీటింగ్ని ఏర్పాటు చేసి ఈ సంఘటనకి మన పార్టీ తరఫున నిరసన తెలియజేయాలి. మన యొక్క మిత్రపక్షాల్ని కలుసుకొని వాళ్లతో కలిసి ఆలోచించి పోరాటాలలో దిగడానికి మనమంతా సిద్ధంగా ఉండాలి. అది మాత్రమే కాకుండా ప్రతి ఒక్క జిల్లాల్లోనూ అన్ని ఊళ్లలోనూ మీటింగులు వేసి నిరసన తెలియజేయాలి. నాయకా, నిరసన తెలియజేయడమో పోరాడమో ముఖ్యంగానే కాదు. ఆ డాక్టర్ చెయ్యి నరికేసినోడా అధికార పార్టీలో ఉన్న ఓ ప్రముఖ వ్యక్తినే మీటింగ్ పెట్టి జనాల్ని నమ్మించాలా. అప్పుడే జనాలకి వాళ్ళ మీద విరక్తి పుడుతుంది. ఇలా కొద్ది కొద్దిగా జనాలకి వాళ్ళ మీద విరక్తి పుడితేగానే మనకి జనం మధ్యలో ఆదరణ పెరుగుద్ది. ఈ సంఘటన జరిగి 10 రోజులైంది. ఇంతవరకు వాళ్ళను పట్టుకోలేక పోలీసులు అల్లాడుతూనే ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క చేతకనితనాన్ని మనం ప్రజలకు తప్పకుండా తెలియజేయాలి. అధికార పార్టీ వాళ్ళకు కూడా ఇందులో ప్రమేయం ఉండబట్టే పోలీసులు కూడా చూసి చూడనట్టుగా వెళ్తున్నారని మనం ప్రజలకు నచ్చజెప్పాలి. కరెక్ట్. ప్రజలకి అధికార పార్టీ వాళ్ల మీద ఉన్న నమ్మకం తగ్గిపోవాలి. అందుకోసం ఏమేమి చెయ్యాలో అవన్నీ చెయ్యండి. నేను కూడా అన్నీ చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాను. వచ్చే 18వ తేదీ మన పార్టీ వాళ్ళని, మిత్రపక్ష పార్టీ వాళ్ళని లారీలలో తీసుకొచ్చి సిటీలో చాలా గొప్ప బ్రహ్మాండమైన ఊరేగింపును చేసి వీళ్ల అధికారంలో శాంతి భద్రతలు క్షీణించాయని గవర్నర్కి విన్నవించుకోవాలి. ఎంత కష్టమొచ్చినా పర్వాలేదు, ఊరేగింపు జరిపి తీరాలి. దీనికి పోలీసులు అడ్డుకుంటే వాళ్లని ఎదిరించి ఊరేగింపుగా వెళ్లి జైళ్లు నింపే పోరాటంలో దిగాలి. ఎలాగైనా ఈసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలి. అధికార పార్టీ వాళ్ళు ఇచ్చిన ప్రకటనలో వాళ్ళ సర్కారు మీద కలంకం ఏర్పరచాలని ఏదో ప్లాన్ చేసి మనమే చేస్తున్నామని అబాండాలు వేస్తున్నారు. ఇది ఎవిడెన్స్ లేని నేరారోపణ. ఈ ఆరోపణగాలు నిరూపించకపోతే ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని కోర్టు గీడ్చి జైల్లో పెట్టి శిక్షించాలనా? అరెరెరెరెరే, నోరు ముయ్యవయ్యా. ఇదేమన్నా పబ్లిక్ మీటింగ్ అనుకున్నావా? మానవ హక్కుల ఉల్లంఘన అని కోర్టుకు వెళ్తారు.
అధికారం వాళ్ళ చేతుల్లో. ఏం కావాలన్నా చేస్తారు. ఏదైనా సెటప్ చేసి నేరాన్ని ప్రూవ్ చేశారనుకో, మనల్ని అందర్నీ తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. వాళ్ళు మన గురించి మాట్లాడారంటే మనం వాళ్ళ గురించి మాట్లాడదాం. వాళ్ళు ప్రకటనలిచ్చారంటే మనము ప్రకటనలిద్దాం. ఇదే కదయ్యా రాజకీయం. మన పార్టీకి సంబంధించినంత వరకు అధికార పార్టీ కన్నా మనమే బలంగా ఉండాలా. ఉత్సాహంగా ఉన్న కార్యకర్తలనే నీరుగార్చకూడదు. దాని గురించి ఆలోచించాలా. పార్టీ కోసం పాటుపడుతున్న కార్యకర్తలంతా మళ్ళీ అధికారం ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళలో ఉత్సాహాన్ని రేపే కట్టుబాటులో ఉంచలేదంటే అధికార పార్టీలోకి వలసపోతారు. అందువల్ల వచ్చే ఎన్నికల్లో మనం అధికారాన్ని చేజిక్కించుకోవాలా. ఎప్పటి నుంచే మనం ఆ పనుల్ని ముమ్మరంగా చెయ్యాలి. అధికార పార్టీకి వ్యతిరేకమైన ఈ పోరాటంలో మనం దిగి తీరాలా. లేదంటే కాలం అంతా ప్రతిపక్షంలో కూర్చొని గేరావు చేయడం, ధర్నా చేయడం, పోరాటం చేయడంతోనే మనకు సరిపోతుంది. పత్రికల్ని ఆధారంగా చేసుకునే అధికార పార్టీ వాళ్ళని గలగలాడించాలా. ప్రభుత్వాన్ని, పోలీసు వాళ్ళని ఏకి పీకి పారేయాలా. సరే, వెంటనే పత్రికల వాళ్లతో మీటింగ్కి ఏర్పాటు చేయండి. సార్, నిన్న ఉదయం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యుడు, ప్రముఖ హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ కృష్ణమూర్తి గారి చెయ్యిని కొందరు నిర్దాక్షిణ్యంగా నరికేశారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసహ్యం, చాలా అసహ్యం. మన తెలుగు గడ్డ మీద ఇలాంటి సంఘటన జరిగిందంటే అందుకు మనందరం తలదించుకోవాలి. గవర్నమెంట్లో పనిచేసే ఒక డాక్టర్కే ఈ గతంటే సామాన్య ప్రజలకు ఎవరు రక్షణ కల్పిస్తారు? ఈ సంఘటనకి మా పార్టీ తరఫున నిరసన తెలియజేస్తున్నాం. సార్, సంఘటన జరిగిన రోజులకు కూడా పోలీసులు ఎందుకు ఏ నేరస్తుల్ని అరెస్ట్ చేయలేకపోయారు? ఎలాగమ్మా అరెస్ట్ చేయగలుగుతారు? దీని వెనకాల ఉన్నది అధికార పార్టీ వాళ్లే కదా. పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ల చేతుల్లో ఉంది. ఏం కావాలన్నా చేయగలుగుతారు. మనమందరం చేతులు కట్టుకుని చూస్తూ ఉండడమే. అధికార పార్టీకి ఇందులో ప్రమేయం ఉంది అంటున్నారు. ఇది ఊహించి చెప్తున్నారా లేక ఆధారం ఉందా? ఊహించుకుని చెప్పడం, కట్టుకథలు అల్లడం, ఇదంతా అధికార పార్టీ వాళ్లకి వెన్నతో పెట్టిన విద్య. నేను చెప్పే ఈ ఆరోపణకి ఆధారాలున్నాయని నేను బల్లగుద్ది మరీ చెప్తున్నాను. ముఖ్యమంత్రి గారు ఈ సంఘటన గురించి వెలువరిచిన ప్రకటనలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మా ప్రభుత్వానికి కళంకం తేవాలనే ఉద్దేశంతోనే ప్రతిపక్షాలు ఈ చిన్న విషయాన్ని పెద్దచేసి రాజకీయ లాభం కోసమే ఇది చేశారని ఆయన చెప్పారు. దీనికి మీరేం సమాధానం చెప్తారు? రాజకీయ లాభం అని చెప్పేది తప్పు. నరికింది డాక్టర్ గోళ్ళని కాదు, చేతిని. ఆ చెయ్యి ఎంతమంది ప్రాణాల్ని కాపాడి ఉంటుంది? ఆ చెయ్యి నరక్కుండా ఉండుంటే ఇంకా ఎంతమంది ప్రాణాల్ని కాపాడుండేది? రోడ్డు మధ్యలో జరిగిన ఈ భయంకరమైన సంఘటనని ఎలా ఈజీగా తీసుకోగలం? ఇది అర్థం చేసుకోకుండా ముఖ్యమంత్రి ఇలా మాట్లాడడం చిన్నపిల్లల ఆటగా ఉంది. సార్, ఈ సంఘటనలో అధికార పార్టీకి సంబంధం ఉందని మీరంటున్నారు. కానీ సంఘటన జరిగిన ప్రదేశంలో ఇకపై ఇలాంటి అన్యాయం ఎక్కడ జరిగినా, అక్రమాలు జరిగినా forthepeople.com అనే వెబ్సైట్కి కంప్లైంట్ చేయాలని రాసి ఉన్న పోస్టర్స్ కారు లోపల దొరికాయి. వీటిని పోలీసులు చేజిక్కించుకున్నారు. దీనికేమంటారు మీరు? మీ మాటకే వస్తున్నాను. డాక్టర్ గారి కారులో ఉన్న నోటీసులో forthepeople.com అని ఉంది. దానినే ఆధారంగా చేసుకుని నేరస్తుల్ని కనిపెట్టి అరెస్ట్ చేయొచ్చు కదా. ఎందుకు చెయ్యలేదు? చెయ్యలేరు. ఎందుకంటే నేరస్తుడు అధికార పార్టీకి సంబంధించిన ముఖ్యమైన వాడై ఉంటాడు. అందువల్ల పోలీసులు నేరస్తుల్ని అరెస్ట్ చేయలేకపోయారు, చేతులు కట్టుకుని చూస్తూ ఉండిపోయారు. forthepeople.com అనేది ఎందుకు ఒక తీవ్రవాది ముఠగా కాకూడదు? ఇండియాలో మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ భయం కలిగించేది తీవ్రవాదమే. ఈ తీవ్రవాదాన్ని వేళ్లతో పెకిలించి వేయడం అధికార పార్టీ బాధ్యత. కానీ ఈ తీవ్రవాదాన్ని ఆదరిస్తూ ఉన్న దేశాలు కూడా ఉన్నాయి. శత్రువుల మీద పగ తీర్చుకోవడానికి ఈ తీవ్రవాదులను ఉపయోగిస్తున్నారు. ఇది కూడా అలాంటిదేనని నేను అనుకుంటున్నాను. సార్, చెయ్యి నరకబడిన ఆ డాక్టర్ మీద ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. ఆ డాక్టర్ వల్ల అన్యాయమైన ఎవరైనా ఒకరు ఈ పని చేసి ఉండుండొచ్చు కదా. నేరం అనేది ఎవరి మీదైనా ఎలాగైనా చెప్పచ్చు. అందులో నిజం ఉందా లేదా అనేదే ముఖ్యం. ఆ డాక్టర్ యొక్క సేవలను మెచ్చుకుని ఇండియా మెడికల్ అసోసియేషన్ ఎన్నో అవార్డులను ఆయనకిచ్చింది. అలాంటి వారికి ప్రత్యేకంగా శత్రువులు ఉంటారని నాకు తెలియలేదు. మీ తర్వాత యాక్షన్ ఏంటి సార్?
మేము మా పార్టీ వాళ్ళని మిత్రపక్ష పార్టీ వాళ్ళని కలుసుకుని వాళ్లతో చర్చించి పోరాటం జరపాలని నిర్ణయించుకున్నాం. అధికార పార్టీ వాళ్ళు చేసే ఈ అరాచకాల్ని ప్రజలకు తెలియజేయకుండా వదిలిపెట్టాం. Yesterday we were discussing what is frequency domain specification. Now you tell me which are the frequency domain specifications. You? No. Don't know? Sit down. Ishwar, yourself. Frequency domain specifications are 6 in number. They are resonant peak, resonant frequency, bandwidth, cutoff rate, gain margin and phase margin. Very good. Sit down. What is resonant peak? You, Shafiq? The maximum value of the magnitude of closed loop transfer function is called the resonant peak. Very good. Sit down. Arvind, what is cutoff rate? The slope of long magnitude curve near the cutoff frequency is called the cutoff rate. Very good. Sit down. Vivek, you, Michael Jackson, tell me what is resonant frequency? The frequency at which the resonant peak occurs is called resonant frequency, and it is indicative of the speed of transient response. Silence. Silence. Don't laugh. Sorry, sir. క్లాస్ రూమ్లోకి సెల్ ఫోన్ తీసుకురావద్దని ఎన్నిసార్లు చెప్పాను. డోంట్ రిపీట్ ఇట్. సెల్ ఫోన్ ఆఫ్ చేసి కూర్చో. Yes, sir. Who's that again? Who's that? Oh, it's mine. I'm sorry. అదే దివ్య, నేను టూర్కి నో, నువ్వేం చెప్పొద్దు. ఈసారి నువ్వు టూర్కి వచ్చే తీరాలి. నేను రావడం కుదరదు, ఎందుకంటే ఇది మీ బ్యాచ్ టూర్. అది కాక నా దగ్గర డబ్బులు లేవు. డబ్బుదేముంది, నేనిస్తాను కదా. అవును, ఇంతకు ముందు ఒకసారి నా బ్యాచ్ తో వచ్చావు కదా, మరి ఎందుకు ఇప్పుడు రానంటున్నావు? నువ్వు వస్తేనే టూర్ జాలీగా ఉంటుంది. ప్లీజ్. సరే, నేను వెళ్ళి నా ఫ్రెండ్స్తో చెప్పొస్తాను. ఏది అడిగినా నీకు ఫ్రెండ్సేనా? వాళ్ళే నీకు ముఖ్యమా? కొన్ని రోజులుగా నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. ఎప్పుడు చూసినా వాళ్ళతోనే తిరుగుతున్నావు. నా దగ్గర ఏదో దాస్తున్నావు. వాళ్ళనే అడగొద్దులే. సరే. నీకు ప్రతిసారి గుర్తు చేయాలట్రా? ఒకటి నువ్వు ఒద్దిగ్గా సీరియస్గా ఉండు, లేదంటే అన్ని వదిలేసి తనతో వెళ్ళిపోరా. ఐఎమ్ సీరియస్. తనే చెప్పింది తన స్టడీ టూర్కి నన్ను కూడా రమ్మని. అందుకు నువ్వేమన్నా? నా గురించి ఏమనుకుంటున్నారా? నేను తనతో ఎంతో చెప్పాను. మన అంబిషన్ ఎప్పుడూ ఒకేలా ఉండాలిరా. అదే మనం ఆశించిన ఆశయం కూడా. కానీ నువ్వెప్పుడు చూసినా ఆ అమ్మాయి వెనకాల ప్రేమ గీమ అంటూ తిరుగుతున్నావు. లేదు, ఇకపై అలా చేయను. అంటే రేపు నువ్వు టూర్కి వెళ్ళడం లేదు? ఏమైంది? చాలా మెయిల్స్ వచ్చాయి, కానీ అందులో ఎక్కువ కంప్లైంట్స్ ఓ సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్ మీదే. చిత్తూరు డిస్ట్రిక్ట్ తిరుపతి నుంచి వచ్చి వైజాగ్లో సెటిల్ అయిన బాలగంగాధర్. 15 ఏళ్ల క్రితం సర్వీసులో చేరి ఇప్పుడు వాల్టేర్లో ఓ ఎస్టేట్, చీరాల కాకినాడలో ఓ షాపింగ్ కాంప్లెక్స్, బెంగళూరులో ఓ ఫ్లాట్, ఇలా మొత్తం ఆస్తుల విలువ 12 కోట్లు. కానీ అతని పేరులో ఓ పెంకుటిల్లు మాత్రమే ఉంది. ఇప్పుడు ఎక్కడున్నాడు? వాల్తేర్ చెక్ పోస్ట్లో ఉద్యోగం కోసం మినిస్టర్కి లంచంగా ఇచ్చింది 20 లక్షలు. 6 నెలల్లో వాడు సంపాదించిన లంచం 1 కోటి పైనే. డీటెయిల్స్ని ఇంకోసారి వెరిఫై చేయి. వివేకేడి? వాడికి బాగా ఫీవర్గా ఉంది. ఓ, వాడికి ఈ మధ్య లవ్ ఫీవర్ వచ్చిందిలే. వెతికి పట్టుకుని ఇంజెక్షన్ వేయించాలి. ఇలాగే వదిలేస్తే మంచిది కాదు. రావే చెలి రావాలి, నీ ప్రేమే కావాలి. రావే సఖి రావాలి, నీ ముద్దే కావాలి. సరదా చెయ్యాలి సంధిత చేరి, వరదై పొంగాలి ఈడే. మనసే ఇవ్వాలి కౌగిట సోరి, వలసే చుమ్మంది రావే. జిల్లేలి జిల్లేలే
కొంతలకిడి జిల్లెలే జిల్లేలి జిల్లెలే చంపలకిడి జిల్లెలే రావే చిలి రావాలి నీ ప్రేమే కావాలి రావే సఖి రావాలి నీ ముద్దే కావాలి యమహో యమహో ఇది వేడి వేడి ఏడు ఒకటై పోదాం ఇద్దరము కులుకే కులుకు ఇది వన్నెలాడు కులుకు కలిసే ఉందాం కలకాలం అదిరే అందమే విందు చేసి నాకు నీతోటి స్వర్గమే అందినాదే వయసే ఉరికే అది వేచలే నీ కోసం జిల్లేలే జిల్లేలే కొంతలకిది జిల్లేలే 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 చంపలకిది జిల్లేలే 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 కొంతలకిది జిల్లేలే 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 చంపలకిది జిల్లేలే చెలియా చెలియా ఇది మాయదారి దాహం వస్తే ఇస్తానా పర్వం కలయో నిజము ఇది కుర్రకారు జ్వరము అంతా మైకం వ్యవహారం అందాల స్వప్నమే సొంతమాయి నేడు నీలేత బంధమే ముద్దు నాకు అలలా కలలా ఎలా కోరెలే నీ అందం జిల్లేలే జిల్లేలే కొంతలకిది జిల్లేలే 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 చంపలకిది జిల్లేలే 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 కొంతలకిది జిల్లేలే 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 చంపలకిది జిల్లేలే రావే చెలి రావాలి నీ ప్రేమే కావాలి రావే సఖి రావాలి నీ ముద్దే కావాలి సరదా చెయ్యాలి సంధిత చేరి వరదై పొంగాలి ఈడే మనసే ఇవ్వాలి కౌగిట సోలి బలపే జుమ్మంది రావే జిల్లేలే జిల్లేలే కొంతలకిది జిల్లేలే 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 చంపలకిది జిల్లేలే 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 కొంతలకిది జిల్లేలే 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 చంపలకిది జిల్లేలే రావి చెలి రావాలి నీ ప్రేమే కావాలి రావే సఖి రావాలి నీ ముద్దే కావాలి ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతూ ఉంటే నువ్వేంట్రా రొమాన్స్ చేస్తున్నావా? అది నేను వద్దన్నాను, కానీ తనే కంపల్ చేసింది, అందుకే. ఇంకోసారి ఆ అమ్మాయితో నిన్ను చూశాను, నీకేది కావాలో డిసైడ్ చేసుకోరా. ఇప్పుడే, ఈ నిమిషమే. సారీ, ఇకపై ఇలా జరగదు. వెళ్ళు. రా వెళ్దాం. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? అది ఏమి లేదురా. ఇదేంటో తెలుసా? టైం పీస్. నో, దెర్ ఇస్ ఏ హిడెన్ కెమెరా ఇన్ ఇట్. సీ దిస్ హోల్. ఇదొక కెమెరా తాలూకు లెన్స్. ఐ మీన్, ఓ అరగంట వరకు సౌండ్ని విజువల్ని స్టోర్ చేసే కెపాసిటీ ఉన్న ఓ డిజిటల్ కెమెరా. అలాగా, గుడ్. తరువాత మన అటాక్ వాల్టేర్ చెక్ పోస్ట్. Be careful. Go! Keep it going! Arms immediately back.
పేపర్లు అన్ని కరెక్ట్ గా ఉన్నాయా? కరెక్ట్గా ఉన్నాయి సార్. ఆ. నమస్కారం అండి. అన్ని సరిగ్గానే ఉన్నాయిగా? ఉన్నాయండి. సార్ ఇది ఇక్కడ ఏమిటయ్యా ఇది గడియారమా? ఇది మా కంపెనీ గిఫ్ట్ అండి, మీకోసమే స్పెషల్గా తీసుకొచ్చాను. గడియారం గాడిద గుడ్డు తీసుకొస్తే ఇక్కడ పనులు జరగవు. పేపర్లు కరెక్ట్ గా ఉన్నాయంటే అంతా ఓకే. అన్ని పేపర్లు ఉన్నాయి. సరే ఉండేవులే. ఇంతకన్నా మంచి గిఫ్ట్లు తీసుకురావాలయ్యా, ఓకేనా? పొయ్యి వద్దనే వరకు పొయ్యి రాయ్. ఎవడు ఏదడిగినా సరే ఇచ్చేసాయి, ఎందుకంటే ఇది నా రేట్. ఇవాళ ఖర్చు అంతా నాదే. వాల్తే నుంచి స్ట్రైట్ గా గాజువాకు వెళ్తే నీ ఇల్లు, కానీ మధ్య మధ్యలో పెద్దాపురం వెళ్తున్నావు, అదే ఎందుకో అర్థం కావట్లేదు నాకు. అవన్నీ నాలా అనుభవించే వాడికి మాత్రమే తెలుస్తాయి. ఇంట్లో కంటే హోటల్ భోజనమే చాలా రుచిగా ఉంటుంది. తిన్నావా, చేయి కడుక్కున్నావా, వెళ్ళావా, అంతే. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు. ఫాదా పీపుల్ ని పట్టుకునేటందుకు యాక్షన్ ఫోర్స్ నియమించబడింది. ముఖ్యమంత్రి ఆదేశం. ఆంధ్రదేశంలో ఇప్పుడు జరుగుతున్న హింసాకాండకి ప్రజలు భయభ్రాంతులవుతున్నారు అనే మాట చాలా నిజం. మేము చాలా నిజాయితీగా పరిపాలిస్తున్నామని, అందువల్ల మా పార్టీని ఎలాగైనా సరే పడగొట్టాలని, హింసాకాండాలతో ప్రజలను భయపెట్టి మా పార్టీకి చెడ్డ పేరు తీసుకురావాలని అపోజిషన్ పార్టీ వాళ్ళు చేస్తున్న కుట్ర ఇది. చట్ట విరోధమైన పనులు చేయడం ఆపాలి. వాళ్ళ అరాచకాలు చూస్తూ ఈ ప్రభుత్వం ఊరుకోదని నేను గట్టిగా చెబుతున్నాను. వాళ్ళని శిక్షించి తీరుతామని కూడా చెబుతున్నాను. సార్, ఇంతకు ముందే డాక్టర్ గారు చెయ్యి నరికిన సంఘటన ఎవరూ మర్చిపోక ముందే ఇప్పుడు సడన్ గా వాల్తేర్ చెక్ పోస్ట్ ఎక్సైజ్ ఆఫీసర్ బాలగంగాధర్ చెయ్యి ఘోరంగా నరకబడింది. ఇందువల్ల ప్రజల మనసుల్లో ప్రభుత్వం పట్ల, పోలీసుల పట్ల చాలా వ్యతిరేకత ఏర్పడిపోయింది. హంతకులను పట్టుకోవటానికి మీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతుంది? ముఖ్యమంత్రి పదవిలో ఉండి మీరేం చెప్తారోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకం వల్లే మేము పరిపాలనలోకి వచ్చాం. అందువల్ల ప్రజలకు ఉపకారం చేయడానికి మా ప్రాణాలైనా సరే మేము అర్పిస్తాం. ప్రజలకి మా మీద నమ్మకం పోయేలాగా మేము ఎప్పుడూ కూడా ప్రవర్తించాం. నేరస్తుల్ని వెంటనే కనిపెట్టమని మేము పోలీసు శాఖను ఆదేశిస్తున్నాం. నేరస్తులు ఎవరైనా సరే వాళ్లను పట్టుకొని తరతమ భేదాలు లేకుండా శిక్షిస్తామని చెప్పి ఈ సమయంలో నేను ప్రజలకి మనవి చేసుకుంటున్నాను. సార్, వీటంతటికీ ఎవరు కారణమై ఉంటారని మీరు అనుకుంటున్నారు? ఇదిగో చూడమ్మా, కారణం ఎవరు అనేది నేనిప్పుడు వెంటనే చెప్పలేను. పోలీసు శాఖ వారు దీన్ని పరిశోధన జరిపి నేరస్తులు ఎవరు అనేది తేలిస్తే ఆ తర్వాత అసలు కుట్రదారులు ఎవరో నేను కూడా చెప్పగలను. చేతులు పోగొట్టుకున్న వాళ్ళిద్దరూ గవర్నమెంట్ ఆఫీసర్సే. అందుకని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా చేసిన కుట్ర అని అనుకుంటున్నారా? కావచ్చమ్మా,
ప్రశాంతంగా గడుపుతున్న ఆంధ్రదేశ ప్రజల యొక్క మనశ్శాంతిని కొల్లగొట్టడానికి అపోజిషన్ పార్టీ వారు మా పార్టీని పడగట్టాలనే ప్రయత్నంతో ఇదంతా చేస్తున్నారు. ఈ విషయాన్ని మీకు నేను వేరే వివరంగా చెప్పవలసిన అవసరం లేదు, మీకే అర్థమవుతూ ఉంది. ఇదిగో చూడండి, వాళ్లకు నేను ఒక విషయాన్ని చెబుతున్నాను. ప్రజల్ని ఎప్పటికీ మోసం చేయలేరు. ప్రజలు మోసపోరు కూడా. మోసపోయే వాళ్ళు ఈ అపోజిషన్ పార్టీ వాళ్లే. సార్, మీ ప్రభుత్వం తీవ్రవాదానికి సపోర్ట్ చేస్తోందని ప్రతిపక్షాలు అంటున్నాయి. దీని గురించి మీరేమంటారు? ముందు అసలు తీవ్రవాదం అంటే ఏమిటో ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళు తెలుసుకోవాలి. ఎలాగైనా సరే సీట్లో కూర్చోవాలని వీరు పగటి కలలు కంటున్నారు. ఎలక్షన్లలో కోట్ల కొద్దీ డబ్బును గుమ్మరించి ఈ ప్రజల చేత ఆఖరికి చీ అనిపించుకోబడిన వాళ్ళు. ఆ కారణం చేతే వీళ్లు పగబట్టి మమ్మల్ని ఎలాగైనా సరే సీటు నుంచి దింపేయాలని కంకణం కట్టుకున్నారు వీళ్ళందరూ. దీని పేరే తీవ్రవాదం అంటే. ఈ తీవ్రవాదమనే ఇనప హస్తాన్ని మా ప్రభుత్వం అణిచివేస్తుందని మనవి చేస్తున్నాను. వాళ్ల ముసుగును తొలగించి అసలు నిజాన్ని బయట పెడతామని మా ప్రభుత్వం చేస్తుందని నేను మనవి చేస్తున్నాను. ఈ సంఘటనలు జరిగిన తర్వాత ప్రభుత్వ అధికారులు, రాజకీయవాదులు విపరీతంగా భయపడిపారు. వారి భద్రత కోసం ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది? ఇలా చూడండి, గవర్నమెంట్ ఉద్యోగులు అసలు బాధపడవలసిన అవసరమే లేదు. గవర్నమెంట్ ఉద్యోగులకు, వాళ్ళ కుటుంబానికి తగినంత రక్షణ కల్పించవలసిందిగా నేను పోలీస్ శాఖ వారిని కోరుతున్నాను, ఆజ్ఞాపించాను కూడా. నేరస్తులు కనిపెట్టడానికి ప్రజల ప్రోత్సాహం, సహాయం చాలా అవసరం. ప్రజలను అశాంతికి గురి చేస్తున్న అపోజిషన్ వాళ్ళ ఈ నీచమైన చర్యలు అరికట్టకపోతే వాళ్ళను శిక్షిస్తామని చెప్పి నేను ఈ సమయంలో వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ఈ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని ప్రతిపక్ష నాయకుడు గవర్నర్కి వినతి పత్రం ఇవ్వాలని అనుకుంటున్నారు. దానిపై మీ అభిప్రాయం? ఇలా చూడండి, అపోజిషన్ వాళ్ళు ఊరేగింపు పేరుతో కలవరాన్ని రేకెత్తించే అవకాశం ఉండొచ్చు. ఇప్పుడు వాళ్లకు రక్షణ కల్పిస్తారు కదా పోలీస్ శాఖ వారు. ఒకవేళ వాళ్ళు కొట్టినా సరే అది కూడా ఈ ప్రభుత్వమే చేస్తుందని నేరారోపణ చేయొచ్చు. అందువల్ల ప్రజల క్షేమాన్ని ఉద్దేశించి ఈ ఊరేగింపుని రద్దు చేయవలసిందిగా గవర్నర్ ఆర్డరు మేము తీసుకొచ్చాం. దాన్ని మించి వారు ఊరేగింపు చేస్తే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో వేస్తాం. సార్, అలా చేస్తే రూల్స్ని వ్యతిరేకించినట్టు అవుతుంది కదా. అప్పుడు గవర్నమెంట్ ఏం జరిగిందని మిమ్మల్ని ప్రశ్నిస్తే దానికి మీరేం సమాధానం చెప్తారు సార్? ప్రజాస్వామ్యంలో ఉండే హక్కుల్ని మా ప్రభుత్వం ఎప్పుడూ కూడా భక్షించదు. హక్కుల్ని ఎత్తి చూపించే హక్కు ఎవరికైనా సరే ఉంటుంది. ప్రజల సమక్షంలో ఎవరైనా సరే ఆధారపూరితంగా తప్పులను ఎత్తి చూపిస్తే ఆ తప్పులను దిద్దుకుంటాం. ఆ తర్వాత దాని మీద చర్య కూడా తీసుకుంటామని నేను హామీ ఇస్తున్నాను. ఎవరైనా సరే నాకు అనవసరం. తప్పు చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి కదా. ఏమిటయ్యా మీరు? ఏం చేస్తున్నారు? సార్, ఒక్క నిమిషం నేను చెప్పేది ఏం చెప్పక్కర్లేదు. నేను చెప్పినట్టు చెయ్యి, అంతే. ఐ వాంట్ ఇమీడియట్ యాక్షన్, దట్స్ ఆల్. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఫర్ ది పీపుల్ మరోసారి హఠాత్తుగా దాడి చేశారు. వాల్తేర్ చెక్ పోస్ట్ లో ఎక్సైజ్ అధికారిగా పనిచేస్తున్న బాలగంగాధర్ ని ప్రజలిచ్చిన ఆరోపణలపై స్పందించి ఫర్ ది పీపుల్ నిన్న సాయంత్రం బీచ్ దగ్గర అతి చాకచక్యంగా బాలగంగాధర్ ని పట్టుకున్నారు. ఒక టైం పీస్ లో డిజిటల్ కెమెరాని అమర్చి దాని సహాయంతో బాలగంగాధర్ యొక్క అవినీతి కార్యకలాపాలను ప్రజల ముందు బహిర్గతం చేశారు. వాళ్లు చిత్రీకరించిన దృశ్యాలు టీవీలలోనూ పేపర్లలోనూ రాగా దీన్ని చూసిన రాష్ట్రం యావత్తు దిగ్భ్రాంతికి లోనైంది. ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పెట్టుకున్న ఫర్ ది పీపుల్ forthepeople.com అనే పేరుతో ఒక వెబ్సైట్ ను ప్రారంభించారు. ఈ వెబ్సైట్ లో ఫిర్యాదులను అందజేయడానికి ఇంటర్నెట్ సెంటర్లు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ఆంధ్రదేశాన్నే అట్టుడికిస్తున్న ఈ అవినీతి భాగోతంలో ఎక్సైజ్ అధికారి బాలగంగాధర్ తో పాటు మరో మంత్రికి కూడా సంబంధం ఉన్నట్టు తేలింది. Meet Mr. Ranjit Kumar, ACP on special duty. He is our forensic expert. Mr. Sadasivam. Hello, sir. Meet your team colleagues, Mr. Chidambaram, Mr. Rajiv Kumar, ACPs, Mr. Siddhartha, CA. రంజిత్ కుమార్ లాంటి ఆఫీసర్కి ఇటువంటి కేసు అప్పచెప్పామంటే అది ఎంత సీరియసో మీకు అర్థమవుతుంది. గవర్నమెంట్ దీన్ని సెపరేట్ ఇన్సిడెంట్గా తీసుకోవడం లేదు. వారి నుంచి బాధించబడ్డ డాక్టర్,
గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్కి స్టేట్ లీడర్. వాళ్ళ నుంచి మనకు ప్రెషర్. ఆంధ్రప్రదేశ్లో ఈ వయలెన్స్ ఇంత దారుణంగా మారుతుందంటే అది ఒక టెర్రరిజంగా మారుతుందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్. ఇంతవరకు జరిగిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఈ ఫైల్లో ఉన్నాయి. కానీ ఇంతవరకు ఈ కేసు ఇంచు కూడా కదలలేదు. సో ఆల్ ద బెస్ట్. సార్. దెన్ గో హెడ్ విత్ యువర్ కొలీగ్స్. ఎనీథింగ్ ఎల్స్? సార్, ఐఎమ్ అగెన్స్ట్ ఆల్ పొలిటికల్ ప్రెషర్. సో ప్లీజ్. ఓకే, ఐ విల్ బేర్ ఇట్ మై సెల్ఫ్. సో యూ కెన్ ప్రొసీడ్. ఆరు అబ్స్కాండెడ్ క్రిమినల్స్, 4 రాబరీ అటెంప్ట్స్, 1 దొంగ నోట్ల కేసు, 14 కార్ థెఫ్టింగ్ కేసులు. ఇలా మనం కనిపెట్టలేకపోయిన 25 కేసులకు ఎవిడెన్స్ దొరికింది సార్. కానీ మనం వెతుకుతున్న వాళ్ళ మాత్రం దొరకలేదు సార్. ఎనీ రే ఆఫ్ హోప్? సార్, ఐఎమ్ నాట్ క్లియర్ సార్, బట్ ఐఎమ్ ఆన్ ద వే. ఓకే, ప్రొసీడ్. సార్. చాలే, ఇది నువ్వు 6వసారి టెస్ట్కి రావటం. ఎక్కడైనా సరిగ్గా నేర్చుకోనరా. రీనా, ఏదైనా దెబ్బ తగిలిందా? టెస్ట్ లో పాస్ అవ్వకుండా నేను ఒక ఐడియా చెప్తానే. టెస్ట్ లో పాస్ అవ్వకుండా మరేం చేయాలి? ఆ ఇన్స్పెక్టర్ కి సంథింగ్ ఇస్తే చాలు. అయ్యో, అతను చంపేస్తాడు. ఎందుకు చంపుతాడు? నేను ఊరికే నీకు తోడుగా వచ్చాను. డబ్బులు ముందే ఇచ్చాను కదా, నా లైసెన్స్ రెడీ. సార్, ఏంది సంగతి? టెస్ట్ లో పాస్ అవడానికి టెస్ట్ లో పాస్ అవ్వాలంటే నేర్చుకొని రావాలి. అది కాదు సార్, మీరు ఇది తీసుకుని. ఏంటిది, లంచమా? నేను చేతులు కాళ్ళు పోగొట్టుకోవడానికా? వెళ్ళి నీ పని చూసుకో. నేను అలాంటి వాడిని కాదు. అది కాదు, మీకు డబ్బిస్తే పని అవుతుందని. అదంతా ఒకప్పుడు. అన్నం తినడానికి మనిషికి చేయి కావాలి కదా. వెళ్ళు, బాగా నేర్చుకొని రాపో. సారీ సార్. హాయ్. హాయ్ రా. హాయ్. హాయ్. రే, ఒక ముఖ్యమైన విషయం. ఏంటి? మన కేసుకు సంబంధించిన ఫైలు రంజిత్ కుమార్కి అప్పగించారు. అతను డీల్ చేసే ప్రతి కేసును సక్సెస్ఫుల్గా ఫినిష్ చేస్తాడు. ఇక నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. నో నో నో, ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్స్ మిస్టర్ సుధాకర్. ఐ వాంట్ రిజల్ట్. డూ వాట్ ఐ సే. ఇవాళైనా టెస్ట్ లో పాస్ అయ్యావా? లేదు. లైసెన్స్ లేకుండా బండి తీయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఎందుకు తీసావు? నేను టెస్ట్ కోసమే వెళ్ళాను. ఏమైంది? ఆ కేసులో ఎలాంటి డెవలప్మెంట్ లేదు కదా, అందుకే. కావాల్సిందేలే. ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్ కి కొంచెం కూడా మనసాక్షి లేదు. ఒక ప్యూన్ కూడా గవర్నమెంట్ సీట్లో కూర్చుంటే చాలు. పెద్ద మినిస్టర్ల ఎంత ఫోజు. అందుకనే వాళ్ళు కాళ్ళు చేతులు నరికి పారేస్తున్నారు. ఏది ఏమైనా వాళ్ళు చేస్తున్నది బావుంది. లంచాలు తీసుకునే వాళ్ళని కఠినంగా శిక్షిస్తున్నారు. వదిన, మెల్లగా మాట్లాడు. అన్నీ వింటే ఏమనుకుంటాడు? అయిపోయిందా? చేసిన తప్పును తెలుసుకున్న వాళ్ళని వాళ్ళు ఏమీ చేయరని తనతో చెప్తున్నాను. అది సరే, ఎవరికి వాడు చట్టం వాడు చేతిలో తీసుకుంటే మీరు కూడా వాళ్ళకి పిచ్చోలా సపోర్ట్ చేస్తున్నారు. అవును, మేము కూడా వేలు మీద ఇంకు పెట్టించుకుని ఓటు వేసేవాళ్లమేగా. మేం వేసిన ఓట్ల వల్లే వాళ్ళు గద్దెనెక్కి రాబందుల్లా పీక్కు తింటున్నారు.
వాళ్లలో కుమ్ములాట్లు ఎక్కువై ప్రజలను మర్చిపోవటం వల్ల ఇలా గొడవలు జరుగుతున్నాయి. వీళ్ళకి ప్రజల్లో మంచి రెస్పాన్స్ ఉంది. ప్రతి వాళ్ళకి సామాజిక బాధ్యత ఉండాలి. యూ హ్యావ్ ద లిబర్టీ టు ఎక్స్ప్రెస్ ఇట్. నువ్వు కాలేజ్కి వెళ్ళి ఆఫీసర్ సూపరింటెండెంట్ చూస్తే చాలు, ట్రాన్స్ఫర్ ఏర్పాటు చేశాను. ఈ కాలేజ్లో కూడా 1 సంవత్సరం పూర్తిగా చదవనివ్వలేదు. ప్రతిసారి ఇంతే. మిమ్మల్ని ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవ్వమంటారో తెలీదు. ఇలా ట్రాన్స్ఫర్ అంటే కుటుంబంతో వెళ్ళక తప్పదుగా. ఇదేమైనా బాగుందా? ఏమిటే నువ్వు అన్నని పెళ్లి చేసుకోవడం. ఎవరేటి నువ్వు? విజయవాడ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చాను. ఓ ఏటి? ఏ కాలేజ్ ఏటి? సిద్ధార్థ కాలేజ్ అండి. ఈ కాలేజీకి నువ్వు కొత్త, మరేటి నువ్వు వాళ్ళకి గింజుకుంటున్నావు? సారీ, నేను సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్ అయినా కొమ్ములేటని మొలిచే ఏటి? ఏయ్ నువ్వెప్పుడు మగాడు చూడలేదేటి? మరెందుకు అలా గడ్డం నా కొడుకుని గుడ్లు అప్పగించి చూస్తున్నావు? ఎవడేటి వాడు? నువ్వు పంచేత్తవేటి? తిన్నగా ఆడి దగ్గరికి వెళ్ళి ఆడి ముక్కుని టచ్ చేసిరా. వెళ్ళవే, వెళ్ళు. ఏటి అలా సూత్రం ఏంటి? సిగ్గేస్తుందేటి? అలాగైతే ఓపెన్ చేయి, నా ముక్కు టచ్ చేసేళ్ళు. టచ్ చేయి. టచ్ చేయమంటున్నారుగా, టచ్ చేయి. తీసుకోండి. ఏంటి అరవింద్, ఫిల్మ్ సొసైటీ మీటింగ్లో పాల్గొనడం లేదా? ఫైనల్ ఇయర్ కదా, చదవాల్సింది చాలా ఉంది. హాయ్, థ్యాంక్స్. దేనికి? వాడు ర్యాగింగ్ చేసేటప్పుడు మీరేగా అడ్డుపడ్డారు. మీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. ఐఎమ్ రీనా. ఆ పెళ్ళెవరో తెలియలేదు కదా? లేదు. ఆ ఎస్పీ రంజిత్ కుమార్ సిస్టర్ రీనా. రే, తను నీతో మాట్లాడేటప్పుడు చూసావా? ఆ లుక్కు, అందులో ఓ కిక్కు. తను నీకు బ్రాకెట్ వేస్తోంది. తన ద్వారా మనం ఏదైనా సాధించగలమేమో చూద్దాం. కాస్త అర్థమయ్యేలా చెప్పు. ఇది మంచి ఛాన్స్. తనే కదా నేను అప్రోచ్ అవుతోంది. నువ్వు తన రూట్లో వెళితే చాలు. ఎందుకు? ఎస్పీ ప్రతి మూమెంట్ మనం తెలుసుకోవచ్చు. ఆహా, నా వల్ల కాదురా, నన్ను వదిలేయండి. ఎంత నాటకమైనప్పటికీ తనతో కూర్చొని ప్రేమగా మాట్లాడడం నా వల్ల కాదు. ఇలాంటి సిచ్యువేషన్లోనే నువ్వు కోఆపరేట్ చేయాలి. ఇందులో ఏ ప్రాబ్లం రాదురా. అయినప్పటికీ ఓ విషయం చెప్పనా? తననెందుకు అనవసరంగా కష్టపెట్టాలి? రంజిత్ కుమార్ యాక్టివిటీస్ అన్ని చూస్తుంటే హీస్ కమింగ్ క్లోజర్ టు అస్. ఏ నిమిషమైనా మనల్ని ట్రేస్ అవుట్ చేస్తాడు. ఆలోగా మనం అనుకున్నది సాధించాలి. నువ్వు దీనికి ఒప్పుకుంటే మన టోటల్ కాన్సెప్ట్కి హెల్ప్గా ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ, కిటికీ పెట్టడానికి ఇదే సరైన ప్లేస్. సి, దెర్ ఇస్ క్రాస్ వెంటిలేషన్ అండ్ ఇట్ వోంట్ డిస్టర్బ్ బెడ్రూమ్ ఆల్సో. థ్యాంక్స్. స్మాల్ అండ్ బ్యూటిఫుల్ హోమ్. ఇది ఎవరి కోసం? ఎవరి కోసం కాదు, ఊరికే జస్ట్ లైక్ మై డ్రీమ్ హౌస్. లంచం తీసుకోవడానికి చాటుమాటు కావాలి. ఇలా పబ్లిక్గా ఇస్తే ఎవరు మాత్రం ఎందుకు తీసుకుంటారు? అది ఫర్ ది పీపుల్ చేసిన పని. లంచం తీసుకోవడానికి అందరూ భయపడుతున్నారు. లేకపోతే నాకు ఎప్పుడో లైసెన్స్ దొరికేది. ఇలా కష్టపడక్కర్లేదు. ఏది ఏమైనప్పటికీ మనిషి యొక్క చేతిని నరికేయడం.
లంచం తీసుకునే వాళ్ళనేగా వాళ్ళని అలాగే నరకాలి. ఠాగూర్ సినిమాలో చిరులాగా. ప్రభుత్వం జీతాలిస్తున్నప్పుడు అసలు వాళ్ళెందుకు లంచం తీసుకోవాలి? లంచం ఇవ్వటం పుచ్చుకోవటం నేరమే. మీ అన్నయ్య కూడా వాళ్ళలాంటి వ్యక్తే. భలేవారే, మా అన్నయ్య ఎప్పుడు లంచం తీసుకోడు, తీసుకున్న వాళ్ళని వదిలిపెట్టడు. మా అన్నయ్యని గొప్పగా చెప్పడం లేదు, మోస్ట్ బ్రిలియంట్ టఫ్ ఆఫీసర్. అందుకే ఆయన ఎప్పుడు బిజీగానే ఉంటారు. ఏ కేసైనా పట్టుకుంటారు. నెక్స్ట్ డే ఆయన ట్రాన్స్ఫర్, నేనేమో కాలేజీల కోసం వెతుక్కుంటూ తిరగాలి. ఈ కేసులో గెలవకూడదని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. ఎందుకు? అమ్మా నాన్న లేని అభాగ్యురాలికి తోడంటూ ఉన్నది మా అన్నయ్య ఒక్కడే. నా మనసెందుకో మీ ఫ్రెండ్షిప్నే కోరుకుంటోంది. ఇప్పుడు అర్థమైంది. ఏంటి? యు ఆర్ ఏ గుడ్ ఫ్రెండ్. తప్పు చేస్తున్న భావన ముక్కలు ముక్కలుగా నరికేసినప్పుడు కూడా కలగని ఒక గగురుబాటు. తనే నిన్ను కోరి వస్తోంది. అది మనకు మంచిదే కదా. అందుకని మనం చేసేది కొంచెం కూడా కరెక్ట్ కాదురా. షీఈ్ వెరీ ఇన్నోసెంట్. తనతో ఒక్కసారే మాట్లాడాను, మనసులో ఏది దాచుకోకుండా మాట్లాడింది. వద్దురా, ఇంతటితో వదిలేస్తే ఈజీగా మర్చిపోవచ్చు. కానీ మన లక్ష్యం? ఆ లక్ష్యానికి ముందు దెర్ ఇస్ నో సెంటిమెంట్స్. అటాక్ పూర్తయిన తర్వాత వాళ్ళు పెట్టిన furtherpeople.com ఈమెయిల్ అడ్రస్కి జనం పంపించే కంప్లైంట్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఆ వెబ్సైట్ ఎవరి పేరు మీద ఉందో వారి అడ్రస్ తెలుసుకోవడం చాలా సింపుల్. బట్ ఆ అడ్రస్ ఫాల్స్. 10,000 15,000 ఖర్చు పెడితే ఎవరు కావాలన్న ఓ అబద్ధపు అడ్రస్తో ఓ వెబ్సైట్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఏ టెలిఫోన్ నెంబర్తో ఉన్న కంప్యూటర్లో ఈమెయిల్ రిలీజ్ చేస్తున్నారో తెలుసుకోవడం చాలా ఈజీ. కానీ వాళ్ళు అప్పుడప్పుడు ఇంటర్నెట్ కఫేని మారుస్తూనే ఉన్నారు. అక్కడ కూడా ఓ లూప్ హోల్ ఉంది. ఇంటర్నెట్ కనెక్షన్ టెలిఫోన్ లైన్తో మాత్రమే కాకుండా కేబుల్ ద్వారా కూడా దొరకడమే. ఈవెన్ దో వి కెన్ ట్రేస్ అవుట్ సంథింగ్. సార్, బాగా కన్ఫ్యూజ్ చేసే ఎలిమెంట్స్ సంభవం జరిగిన ప్రదేశాల గురించే. ఈరోజు వైజాగ్లో జరిగితే రేపు విజయవాడలో ఒకే గ్రూపు ఇలా చేస్తుంది అంటే నాకు డౌట్గా ఉంది సార్. నో, ఇది వాళ్ళ బ్రిలియన్సీయే. మనందరినీ వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు. బట్ సి, మెజారిటీ ఆఫ్ ఆపరేషన్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ వైజాగ్. ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరు? నువ్వేనా? అవును సార్, నేనే. యూ కలెక్ట్ ఆల్ ద డీటెయిల్స్ ఫాస్ట్. ఇక్కడికి ఎవరైనా తరచుగా బ్రౌసింగ్ వస్తారా? జస్ట్ లైక్ ఏ గ్రూప్, 3-4 కలిసి? అలాంటి వాళ్ళు ఇప్పటికి ఎవరూ రాలేదు సార్. నీ పేరేమిటి? కాశీ. చెక్ ఆల్ ద క్యాబిన్స్. అందరిని ఎంక్వైరీ చేసి అడ్రస్ తీసుకోండి. మూవ్ ఫాస్ట్. రాజు, ఏది మిస్ చేయదు. ఓకే సార్. బైక్ ట్యాక్సీ కదూ? అవును సార్. ఈ బైక్లు ఎలాగా డైలీ రెంట్కి ఇస్తారా, లేదా ఆటో రిక్షాలాగా ఇంటికి వెళ్ళి డ్రాప్ చేస్తారా? రెండూ సార్. ఒక్కో టైంలో ఐడెంటిటీ కార్డు ఉన్నవాళ్ళు వస్తే రోజుకే అద్దెకిచ్చేస్తాం సార్. చెక్ ద రిజిస్టర్. ఎందుకు ఇలాంటి ఒక బిజినెస్? నేను ఎక్స్ మిలిటరీ సార్. యుద్ధంలో ఒక కాలు పోయింది. నాకు సడన్గా ఒక ఐడియా వచ్చింది. గవర్నమెంట్ పర్మిషన్ కూడా దొరికింది. ఇక్కడికి తరచుగా వచ్చేవాళ్ళ లిస్టు కావాలి. గ్రూప్గా వచ్చేవాళ్ళు, ఐ మీన్ 4 కలిసి వచ్చేలా. అలా గ్రూపుగా ఎవరూ రావడం లేదు సార్. చాలా వరకు ఒక్కొక్కరిగానే వస్తారు. ఈ రిజిస్టర్ మీకు తర్వాత ఇస్తాను. ఎనీ ఇన్ఫర్మేషన్ విత్ ద 4 people తెలుసు కదా? ఇన్ఫార్మ్ మీ ఇమీడియట్లీ. ఓకే? పోలీసులు ఎందుకు వచ్చారు? ఎంక్వైరీ ఫర్ ద పీపుల్ గురించి. 4 వచ్చి బైకులు తీసుకెళ్తున్నారా అని అడిగారు. నువ్వేం చెప్పావు? ఏం చెప్తాను? ఈ కాలంలో దేశానికి మంచి చేసేది వాళ్లే కదా. బాగా చెప్పావు. అన్నా, ఒక కత్తి చేసి పెడతావేంటి? 2 రోజులు పడద్ది. అవ్వని, పర్వాలేదు. డబ్బులు ఎక్కువ అవుతాయి. ఇస్తానన్నా. మామూలుకెత్తే లేక వేటకెత్తే? వేటకత్తే అన్నా. ఈ విధంగా పిడి బాగుండాలి, కానీ ఈ గొడుగులో పెట్టే విధంగా ఉండాలి. గొడుగులో పట్టేకెత్తే అది చేయడం నా వల్ల కాదే. ఏంట్రా అంటున్నావు? నీకా చెడు తెలీదు? చెప్పరా.
ఎస్, ఐ గాట్ ఇట్. కొండయ్య చెప్పిన దాన్ని బట్టి కత్తి చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళు మాస్క్ వేసుకున్న యంగ్స్టర్స్. ఫోరెన్సిక్ రిపోర్ట్, హాస్పిటల్ రిపోర్ట్ ప్రకారం ఒకే దెబ్బలో చేతిని ముక్కలు చేసే ఫోర్స్ యంగ్స్టర్స్కి మాత్రమే ఉంటుంది. డాక్టరు, సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్ చెప్పిన అనాటమీ యంగ్స్టర్సే. నౌ వీ కెన్ కంక్లూడ్ వాట్? ఏ గ్రూప్ ఆఫ్ యంగ్ రెవల్యూషనిస్ట్ ఆర్ నక్సలైట్స్? నో, యూర్ రాంగ్. ఖచ్చితంగా నక్సలైట్స్ కాదు. కారణం, వీళ్ళెవరిని హత్య చేయలేదు. దేశంలో విప్లవకర సంఘటనలు ఎక్కడి నుంచి ఆరంభమవుతున్నాయి? ఫ్రమ్ క్యాంపస్. టైమ్ పీస్లో డిజీ క్యామ్ నుంచి హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ రికార్డ్ చేసే సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రమ్ వెరీ బ్రిలియంట్ ఎలక్ట్రానిక్ బ్రెయిన్స్. దట్ కుడ్ ఆల్సో బి ఫ్రమ్ ద సేమ్ క్యాంపస్. తర్వాత వాళ్ళ బాడీ లాంగ్వేజ్. వాళ్ళు యూజ్ చేసేది జీపు కార్లు కావు, లేటెస్ట్ మోటార్ బైక్స్. బైక్స్ ఎక్కువగా ఉండేవి కాలేజీలో. వీటన్నిటికీ పైన సీ ద వెబ్సైట్ డిజైన్స్, అప్ టు డేట్ క్యాంపస్ స్టైల్. సో దిస్ ఇస్ డెఫినెట్లీ డన్ బై 4 brilliant young students. Yes, I am definitely sure. Yes. Come on, search. Go. Sir? We are from police. We need to search. Okay, sir. ఎస్పీ రంజిత్ కుమార్ ఇప్పుడు మన ట్రాక్లో వస్తున్నాడు. అతను ఎప్పుడైనా మనల్ని అరెస్ట్ చేయొచ్చు. ఇకపై అన్ని ఇంటర్నెట్ సెంటర్స్ని పోలీసులు వాచ్ చేస్తూ ఉంటారు. ఇంటర్నెట్ ఉన్న అన్ని టెలిఫోన్ లైన్లను వాళ్ళు మైన్యూట్గా చెక్ చేస్తారు. ఈమెయిల్ చెక్ చేయడానికి మనకి సేఫ్గా ఇక ఒకే ఒక చోటు మిగిలింది. అది ఎస్పీ రంజిత్ కుమార్ ఇల్లు. దట్ మీన్స్ రీనా వాళ్ళ ఇల్లు. ఇట్స్ ఏ గుడ్ ఐడియా. వాళ్ళ కంప్యూటర్ని యూజ్ చేసి ఈమెయిల్ చెక్ చేస్తే నోబడీ కెన్ ఫైండ్ అవుట్. అందుకు తగిన వాడివి నువ్వే. ఓకే, నేను రెడీ. ఇప్పుడే బయలుదేరదాం. హాయ్, ఏంటి సడన్ గా వచ్చారు? చాలా సర్ప్రైజ్ గా ఉంది. ఒక ఫోన్ చేసి ఉండొచ్చుగా. ఎక్స్పెక్ట్ చేయకుండా వస్తేనే థ్రిల్. వదిన నేనే చెప్తాను. ఇతను షబీర్, ఇతను వివేక్, ఇతను ఈశ్వర్, అరవింద్. ఏంటి కరెక్టేనా? మీ గురించిన వివరాలన్నీ తను ముందే నాతో చెప్పింది. లోపలికి రండి. నాకు చాలా సంతోషంగా ఉంది. రండి. రీనా, మేము ఒక మెయిల్ చెక్ చేయాలి. Shall I use your system? దాందే ఉంది, రండి. ఇదే నా సామ్రాజ్యం. సేఫెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. బాగా చెప్పావు. సేఫెస్ట్ ప్లేస్. మెయిల్ చెక్ చేసుకోండి, కానీ దానికి ముందు కండిషన్. ఏంటి? ఈ వెబ్ కెమెరాలో మనం ఫోటో దిగాలి. ఓకే. కమ్ ఆన్. గెట్ రెడీ. స్మైల్. థ్యాంక్స్. నౌ యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్స్. తను మెయిల్ చెక్ చేస్తాడు. లెట్స్ గో. ఓకే. రారా. తీసుకోండి. తీసుకో. ఇదొకటే ఇస్తున్నారు, స్వీట్ ఏమీ లేదా? స్వీట్ ఒకటే చాలా. మీరు కావాలంటే భోజనాలే ఏర్పాటు చేస్తాను. ముందు ఇది తీసుకోండి, సరేనా? ఇప్పుడు ఎక్కువగా కంప్లైంట్స్ వస్తోంది అనకాపల్లి బాబు మీద. పేరు మోసిన గోండా, డబ్బులిస్తే ఏ పనైనా చేస్తాడు. 30 క్రిమినల్ కేసులు ఉన్నాయి వాడి మీద. ఒక్కదానికి సాక్ష్యం లేదు. పోలీసులు కూడా వాడికి సపోర్టే. వాడు చెప్పేదే చట్టం. సిటీని కంట్రోల్లో పెట్టుకున్నది అనకాపల్లి బాబు, వాడి గ్యాంగే. ట్రేస్ హిమ్. ఆపరేషన్ ఆన్ సాటర్డే.
రేయ్ బాబుని వస్తున్నాడు రా. ఏటి బాబు, నేను నారాయణమూర్తిని. క్షేమంగా ఉన్నావా? నాకేంటి సార్, నేను బాగానే ఉన్నాను. లైఫ్ చాలా హ్యాపీగా ఉంది. ఏంటి సడన్ గా ఈ తమ్ముడి మీద ప్రేమ పుట్టుకొచ్చింది? నాతో ఏదైనా పనుందా? శాస్త్రి గారిని ఆ ఇంట్లోంచి ఖాళీ చేయించాలి. డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు. అదే నా మ్యాటర్. అది వాళ్ళే మొదలు పెడతాను. చాలా సంతోషం. నేనే బాబు. ఇంతకు ముందు నా మనుషులు ఇక్కడికి వచ్చారు. ఇల్లు ఖాళీ చేయమని చెప్తే ఎందుకు ఇంతవరకు ఖాళీ చేయలేదు? మా అబ్బాయికి పరీక్షలు వచ్చే నెలతో ముగుస్తాయి. ఆ తర్వాత ఖాళీ చేసేస్తాను. నేను ఓనర్ గారికి ముందే ఆ రోజు చెప్పేశాను. నువ్వు కాళ్ళ మీద పడితే నిన్ను వదిలేసాం. ఖాళీ చేయరా అంటే కథలు చెప్తున్నావా? ఒక నెల టైం ఇవ్వండి. నీకింకా టైం ఇచ్చి మేము తప్పు చెయ్యం. మా మనసు రాయి చేసుకుని ఈ బిజినెస్ చేస్తున్నాం. ఈ క్షణం నుంచే నువ్వు ఖాళీ చేయాలి. ఏంటి గొడవ? నెల రోజుల తర్వాత వెళ్ళిపోతారంటున్నారు కదా, ఎందుకు గొడవ చేస్తారు? మర్యాదగా బయటకు వెళ్ళండి. అయ్యో, అతన్ని వరకండి. కొట్టకండి బాబు, కొట్టకండి. అయ్యో వదిలేయండి బాబు, బాబు వదిలేయండి. సామాను అయ్యో అన్ని పాలు కొట్టేస్తున్నారే బాబు. బయటికి లాగండి రా వాడిని. కాళ్ళు పట్టుకుంటారు, వదిలేయండి బాబు. అయ్యో ఇల్లంతా పగల కొట్టేశారు అయ్యా, పగల కొట్టేశారు. Sir, this is the only evidence we got from here. దాచకుండా చెప్పు. వాళ్ళ గురించి ఇంకేమైనా వివరాలు తెలుసా? దయచేసి ఇంతకు మించి నన్ను ఏం అడగండి సార్. నేను బతికానంటే పూర్వజన్మ పుణ్యం. నేను అన్నీ ఆపేశాను సార్. ఇక మీదట నేను ఇలాంటి పనులు చేయను. ఇది -10 పవర్ గ్లాస్. మైనస్ పవర్ చిన్నపిల్లలకి, ప్లస్ పవర్ పెద్దవాళ్లకు. ఎవరైనా ఆర్డర్ ఇస్తే కలెక్టర్ నుంచి తెప్పిస్తాం. మా షాపులో 2 ఏళ్లుగా ఇటువంటి లెన్స్ను ఎవరూ ఆర్డర్ చేయలేదు. సార్, మీరు వేరే షాపులో అడిగి చూడండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, వెల్కమ్. లుక్, ఇదే వాళ్ళ కంప్లైంట్ సైట్. మనం ఇప్పుడు లంచం తీసుకుంటున్నట్టుగా ఓ కస్టమ్స్ ఆఫీసర్ని సెటప్ చేసి కావాలని నాటకమాడి ఓ కంప్లైంట్ పంపిస్తాం. సమ్ ఫేక్ మెయిల్స్. ఎందుకు సార్? జస్ట్ ఎ గేమ్. సిటీలోని చాలా ప్రాంతాల నుండి వీడి గురించి చాలా రకాలుగా ఎంతో కేవలంగా చిత్రీకరించి కొన్ని వందల కంప్లైంట్స్. అన్నింటినీ ఈ ఫోర్ ద పీపుల్ మెయిల్ అడ్రస్ కి మనం తొందరగా పంపాలి. ఎస్ సార్. ఈ ఆఫీసర్ నా ఫ్రెండ్. వాళ్ళు ఇతని నమ్మడం కోసమే కస్టమ్స్ ఆఫీసర్ని చేశారు. ఈ వలలో వాళ్ళు చిక్కుకుంటే Now I got the game, sir. గుడ్. వాళ్ళు చిక్కుకున్నాక మనం 2 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, కస్టమ్స్ ఆఫీసర్కి ఏ ఆపద రాకూడదు. సార్. రెండవది,
ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు మన దగ్గర నుంచి తప్పించుకోకూడదు. సార్, ఇట్స్ వెరీ రిస్కీ గేమ్. డూ యూ ఫాలో? ఎస్ సార్. చాట్ చేసే అమ్మాయి ఎవరో చూడొచ్చా? ఎక్కడుందేంటి? బెంగళూరులో. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాను. అప్పుడు తననే ఈ బిల్ కట్టేయమనొచ్చుగా. లైట్ హౌస్ క్వార్టర్స్లో అతను ఉంటున్నాడు. ఫ్యామిలీ తిరుపతిలో ఉంది. హార్బర్లో పనిచేస్తున్నాడు అతను. 6 గంటల తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉంటాడు. బయట సెక్యూరిటీ ఉంటాడు. వాడిని చూసుకోవడం నా బాధ్యత. హార్బర్ కాబట్టి ఏదైనా ప్రాబ్లం జరిగితే తప్పించుకోవడానికి 2 దారులే ఉంటాయి, బై రోడ్ అండ్ బై బోట్. ఎస్. హలో రీనా. ఉన్నాడు. షూర్. ఇదిగో నీకే. హలో రీనా. ఇజ్ ఇట్? మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఈవినింగా ట్రై చేస్తాను. ఐ విల్ కాల్ యూ బ్యాక్. ఏంట్రా? ఈరోజు తన బర్త్డే అట. ఈవినింగ్ మీట్ అవుదాం ఉంటుంది. 5 o'clockకి హార్బర్కి వెళ్ళాలిగా. ఏం చేద్దాం? ఈరోజు ఆపరేషన్ సక్సెస్ఫుల్గా కేర్ఫుల్గా జరగాలి. సెక్యూరిటీ బలంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు నువ్వు తన మీట్ అయితే వాళ్ళన్న మూమెంట్స్ నువ్వు తెలుసుకోవచ్చు. అది ఒక విధంగా మనకి హెల్ప్ అవుతుంది. సరే, నేను వెళ్తాను. కానీ మీరు నేను చెప్పిన చోటికి కరెక్ట్ టైంకి వచ్చేయాలి. 5 o'clockకి నేను వచ్చేస్తాను. ఓకే? ఇదే వైజాగ్ హార్బర్. ఇది వాళ్ళ మీటింగ్ ప్లేస్. మోస్ట్ వాల్యుబుల్ గిఫ్ట్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్స్ ఎ లాట్. యు ఆర్ వెల్కమ్. ఇలాంటి సెలబ్రేషన్ నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం. మీ ఫ్రెండ్స్ కూడా వచ్చుంటే బాగా ఎంజాయ్ చేసుండొచ్చు కదా. కొంతమందికి మంచి జరగాలి అన్న ఉద్దేశం ఉన్నప్పుడు మనకు లభించే కొన్ని సందర్భాలను మిస్ అవుతూ ఉంటాం. అలా అనుకుంటే సరే. వాళ్ళకేదో ఒక ముఖ్యమైన... పర్వాలేదు, మీరొచ్చారు కదా. ఎప్పట్లా మా అన్నయ్య ఈ రోజు కూడా బిజీగానే ఉన్నాడు. బర్త్డే సెలబ్రేషన్ కంతా పోలీస్ వాళ్ళని ఎదురు చూడడం తప్పు. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం, ఈవేళ ఫర్ ది పీపుల్ చిక్కుపోతున్నారు అరవింద్. ఎలా? ఎలాగో ట్రాప్ చేసి సమ్ ఫేక్ మెయిల్ పంపించి ఖచ్చితంగా పట్టుకుంటారు. ష్యూర్. ఈ విషయం నీకెలా తెలుసు? మా ఇల్లే ఒక పోలీస్ ఆఫీసు. డైనింగ్ టేబుల్ దగ్గర మాట్లాడిన టాప్ సీక్రెట్ ఇది. పాపం ఫర్ ది పీపుల్. నాకు వాళ్ళ మీద సింపతి ఉంది. రీనా, నేను ఇప్పుడే వస్తాను. అర్జెంటుగా ఒక కాల్ చేయాలి. నా మొబైల్ నుంచి మాట్లాడు. పర్వాలేదు, నేను ఇప్పుడే వస్తాను. హలో, బైక్ ట్యాక్సీ. సో దిస్ ఇస్ ద పొజిషన్. కస్టమ్స్ ఆఫీసర్కి లంచ్ అవ్వడానికి మనం ఏర్పాటు చేసిన స్మగ్లర్ జోసెఫ్. సార్, కస్టమ్స్ ఆఫీసర్ గురించి మనం పంపించిన మెయిల్స్ అన్ని కూడా డబ్బులు చేతులు మారే సమయం సరిగ్గా సాయంత్రం 5 గంటలకి. నౌ ద టైమ్ ఇస్ 4:45. ఎనీ టైమ్ దే కెన్ అప్రోచ్. మిస్టర్ జోసెఫ్. ఎస్ సార్. సార్, కొంచెం టెన్షన్గా ఉంది. భయపడొద్దు. వీఆర్ ఆల్ హియర్ సరౌండింగ్ యూ. మేము ఇక్కడే దాక్కుంటాం. గెట్ రెడీ ఫాస్ట్. బీ కేర్ఫుల్. Sir, they are approaching. They are approaching. Take your questions. Shit.
ఛా, ఇంత కాన్ఫిడెన్షియల్గా చేసిన ఒక ఆపరేషన్ ఎలా మిస్ అయిందో నాకు అర్థం కావట్లేదు. ముందు మీ డిపార్ట్మెంట్ వాళ్ళ మీదే ఓ కన్నేసి ఉంచండి, బయట వాళ్ళకి ఎలా తెలుస్తాయి? ఈ ప్లాన్ గురించి మా నలుగురికి తప్ప డిపార్ట్మెంట్లో ఇంకెవ్వరికీ చెప్పలేదు. అదే నాకు... అలా అయితే నేను ఒక పని చేస్తాను. మీరు బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చేలోపు నేను మా ఇంటికి వెళ్ళొస్తాను. నువ్వు వెళ్తే ఎలాగా? ఫంక్షన్ అయిన మర్నాడే తిరిగొచ్చేస్తానుగా. నేను వెళ్ళకపోతే అన్నయ్య అస్సలు ఊరుకోడు. వద్దు, నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అలా అంటే ఎలా అండి? హలో, రంజిత్ కుమార్ హియర్. సార్, ఒక క్రూషియల్ అయిన క్లూ దొరికింది సార్. టెల్ మీ. వాళ్ళు నెట్ కనెక్ట్ చేసిన నంబర్ 2308 లైన్ నుంచి. గుడ్, ట్రేస్ ద లొకేషన్ ఫాస్ట్. సార్ అది... వాట్? సార్ అది మీ ఇంటి టెలిఫోన్ నంబర్ సార్. వాట్? రాజు, కరెక్ట్గా చూసావా? ఎస్ సార్, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సార్ ఇది. నేనే కాంటాక్ట్ చేశా. అవును, నువ్వు ఇంటికి ఎప్పుడు వెళ్ళాలన్నావు? అరే, మళ్ళీ ఏమైంది? వెళ్ళటం ఇష్టం లేదని ఇప్పుడేగా చెప్పారు. సడన్ గా మనసు మార్చుకున్నారా? సడన్ గా కాదు, నువ్వు చాలా రోజులుగా అడుగుతున్నావు కదా. మీ అన్నయ్య నా మీద కోపడతాడు. నువ్వు వెళ్ళురా. అయితే వెంటనే బయలుదేరుతాను. నువ్వు రీనాతో చెప్పకు, తనకు ఆల్రెడీ చాలా క్లాసులు పోయాయి. నా మూలంగానే క్లాసులు మిస్ అయినట్టు మాట్లాడుతున్నారు. తన ఫ్రెండ్స్ అయినా ఇక్కడికి వస్తుంటారా? అవును, 4 ఎప్పుడైనా వస్తుంటారు. చాలా మంచి కుర్రాళ్ళు, మిమ్మల్ని చూడాలనేవాళ్ళు. మీకీ కొత్త అలవాటేంటి? రీనా కంప్యూటర్ని చూస్తున్నారు. తనకి గనక తెలిసిందంటే అంతే. ఊరికే వీళ్ళే నువ్వు చెప్పిన ఆ క్లోజ్ ఫ్రెండ్సా? వీళ్లే బుద్ధిమంతులు. కళ్ళద్దాలు పెట్టుకున్నవాడు చాలా బ్రిలియంట్ అనుకుంటాను. అతను ఎప్పుడొచ్చినా కంప్యూటర్ ముందే ఉంటాడు. క్లాస్లో ఫస్ట్ అతనే అని రీనా చెప్పింది. ఇడిగో, ఇతను బాక్సింగ్లో కాలేజ్ ఛాంపియన్ట. అవును, నువ్వు ఇంకా బయలుదేరలేదా? ఓ, నేనుంటే ఇబ్బందిగా ఉందా? వెళతానులేండి. ఈ రోజేంటి తీరుబడగా ఇంట్లోనే ఉన్నావు? మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిందా? ఇప్పుడెక్కడికి? నెలమల పులివందలా? రీనా, నువ్వు ఫ్రీగా ఉంటే మన బయటికి పోంచేద్దామా? నీ బర్త్డేకి ట్రీట్ ఇవ్వలేదన్న బాధ కూడా తీరుతుంది కదా. అంత బాధపడినప్పుడు అప్పుడెందుకు రాలేదు? టైం లేకపోవడం వల్లే కదా. తర్వాత నీ ఫ్రెండ్స్ కూడా పిలవచ్చు కదా, వాళ్ళని చూసినట్టుగా ఉంటుంది. అయ్యో, ఇది కళ నిజమా? నేను నమ్మలేకపోతున్నాను. నీకివన్నీ ఇష్టం ఉండవుగా. అసలు వాళ్ళు ఫ్రీగా ఉన్నారు లేదు కనుక్కో. రీనా, నేను వస్తున్న విషయం వాళ్ళకి చెప్పొద్దు. వాళ్ళకు సర్ప్రైజ్ ఇద్దాం. వాళ్ళు నేను చూస్తే థ్రిల్ అవుతారు. ఓకే. హలో, అరవింద్కి ఇవ్వండి. ఒక సర్ప్రైజ్ న్యూస్ ఉంది, పిలవండి. హలో అరవింద్. హే అరవింద్, మధ్యాహ్నం ఫ్రీయేనా? చెప్పమంటున్నానా? ఫ్రీయేనా? ఓకేనా? నేనే చెప్తానులే. నీ ఫేవరెట్ డాల్ఫిన్ హోటల్లో నీకు ఈరోజు ట్రీట్ ఉంది. ఇట్స్ నాట్ ఎ జోక్ యార్, ప్రామిస్. అందరికీ ఉంది. నీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పు, ఓకే? అదంతా తర్వాత చెప్తాను, ఓకేనా? తర్వాత చెప్తానంటున్నానా? ఓకే, బాయ్. ఎలమంచల రంగా గారున్నారు కదా, ఆయన కొడుకే ఈ అరవింద్. ఈశ్వర్ చాలా తెలివైనవాడు. కంప్యూటర్ అంటే తనకి ప్రాణం. షబీర్ కాలేజ్లోనే బెస్ట్ అథ్లీట్ కమ్ బాక్సర్. వివేక్ అందరితో సరదాగా కలిసిమెలిసి తిరుగుతుంటాడు. అరగా వచ్చేశారు. నేను చెప్పానుగా మీకు సర్ప్రైజ్ ఉందని.
మీట్ మై బ్రదర్ రంజిత్ కుమార్. హాయ్, బ్రిలియంట్ గైస్, నైస్ టు మీట్ యూ. ఇతనే వివేక్. హలో సార్. ఇతను షబీద్. హలో. ఇతను అరవింద్. హలో. హలో. అండ్ దిస్ ఇస్ ఈశ్వర్. హాయ్. హాయ్. సిట్, కమాన్. ఎవరు ఆర్డర్ ఇస్తారు? నువ్వే ఆర్డర్ చేయి. ఓకే, నేను ఇస్తాను. ఇందులో ఉన్నవన్నీ యూజువల్. యూ కెన్ హ్యావ్ ఎ డిస్కషన్ విత్ ద చెఫ్. ఏదైనా స్పెషల్గా ఉందేమో కనుక్కుందాం. నా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ ఇక్కడ చెఫ్. వెళ్ళి చూడు. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. అరవింద్, మీ నాన్నగారుల రాజకీయాల మీద నీకు ఆసక్తి ఉందా? లేదు సార్, మా నాన్న దేశభక్తుడు, రాజకీయవాది మాత్రమే కాదు. గుడ్. ఫోటోలో నిన్ను చూసినప్పుడు కళ్ళజోడుతూ ఉన్నావు, ఇప్పుడు పెట్టుకోవట్లేదా? పెట్టుకున్నానుగా. మర్యాదగా నేను చెప్పిన మాట వినండి. రీనాకి ఏమీ తెలీదు, బట్ నాకంతా తెలుసు. ఇది పబ్లిక్ వచ్చే రెస్టారెంట్. మర్యాదగా నాతో వచ్చి బండెక్కితే బాగుంటుంది, కానీ ఓవర్ స్మార్ట్గా యాక్ట్ చేయాలని ట్రై చేస్తే బెండు తీస్తాను. మర్యాదగా రండి. Search the surrounding everywhere. Come on, fast, fast. Go fast. There also. That side. Go. ఏంటి ఏం వెతుకుతున్నారు? ఇతను సుకుమారే కదా, జయాంధ్ర ఉద్యమంలో కనబడకుండా పోయిన. అవును, 39 ఏళ్ళయింది. వాడి కోసం నేను ఇంకా ఎదురు చూస్తున్నాను. ఏదైనా విషయం తెలిసిందా? మరైతే ఈశ్వర్ చిన్నవాడు, వాడు కావాలా? Come on, quick. Search. వివేక్ ఎక్కడ? మేము ఇంటిని సెర్చ్ చేయాలి. వినపడ్డం లేదా చెవుడా నీకు?
క్షమించండి అయ్యా, ఆయన మాట్లాడలేడు, మోగోడు. ఏదైనా సమస్య? సారీ, ఒక కేసు విషయంలో వివేక్ని అరెస్ట్ చేయాలి. మేము ఇంటిని సెర్చ్ చేయాలి. చెడు మార్గం ద్వారా ఏమీ సాధించలేమని ఎన్నోసార్లు చెప్పి చెప్పి విసుకొచ్చింది. విషయం చాలా దూరం వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళని పట్టుకుని చట్టం ముందు నిలబెట్టాలి. అందుకు అరవింద్ తండ్రిగా మీరు కూడా సహకరించాలి. నన్నేం చేయమంటారో మీరు చెప్పండి, చేస్తాను. బాగా చదువుకుంటున్న కుర్రవాడే. చెప్పిన పనిని చక్కగా చేసేవాడు. వాడు చేస్తోంది కరెక్టా, నేను అనుకుంటోంది కరెక్టా నాకు అర్థం కావటం లేదు. మిమ్మల్ని కష్టపెడుతున్నందుకు మమ్మల్ని క్షమించాలి. ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికితే మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఆహా, వాడు నా ముందుకి రాడు, రాలేడు కూడా. వాళ్ల వెనుక ఇంకొక గ్రూప్ ఉందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఒక్కొక్కరి వెనుక ఒక స్పెసిఫిక్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది. రాజకీయవాదులు, క్రిమినల్స్ కలిసి నాశనం చేసిన ఓ 4 కుటుంబాలు. జై ఆంధ్ర ఉద్యమంలో పోలీసు కస్టడీలో చనిపోయిన సుకుమార్ తమ్ముడే ఇందులో ఒకడు. ఆ కళ్ళద్దాలు పెట్టుకున్న కుర్రాడు ఈశ్వరమూర్తి. గుంటూరులో పత్తి రైతుల కోసం పోరాడిన అబ్దుల్ రెహమాన్ కొడుకే షబీర్. బ్యాంకులో తీసుకున్న అప్పును తీర్చలేక ఎరువుల ముందు తాగి ఆత్మహత్య చేసుకున్న అభాగ్యుడే అబ్దుల్ రెహమాన్. మనకు స్వతంత్రం రాగానే ఆ స్వతంత్రం కోసం పాటుపడిన నాయకులను మరిచిపోయారని పార్టీ నుండి బయటకు వచ్చిన యలమంచిలి రంగా కొడుకే అరవింద్ కుమార్. ఆనాటి తెల్లదొరల చేతుల్లో అనుభవించిన బాధల కంటే ఈనాటి నల్లదొరల చేతుల్లోనే ఎక్కువ బాధలు అనుభవించారు. కమ్యూనిస్టు పార్టీని బలపరచడానికి గద్దర్లా జజ్జనక అంటూ ఊరూరా తిరుగుతూ పాటలు పాడిన వంగపండు జగదీష్ కొడుకే ఈ వివేక్. ఇప్పుడు మాట్లాడలేక మూగవాళ్ల కష్టపడుతున్నాడు. పార్టీ సిద్ధాంతాల్ని పక్కన పెట్టి పార్టీ నిధుల్ని దోచుకు తింటున్న కొందరు స్వార్థ రాజకీయ నాయకులు ఇతని పార్టీ నుండి వెలివేశారు. ఇలా ప్రతి ఒక్కరూ సమాజంలోని అన్యాయాన్ని చిన్న వయసులోనే అనుభవించారు. ఇలా డీప్లీ ఫ్రస్ట్రేటెడ్ అయిన ఈ నలుగురు ఈ తీవ్రవాద పందాన్ని ఎన్నుకోవడంలో ఆశ్చర్యం లేదు. నౌ యు గాట్ ద రియల్ టార్గెట్. ఎస్ సార్, ఇది క్యాన్సర్లా సమాజాన్ని నాశనం చేసే ఒక వ్యాధి. ఈ రోజు కాలేజ్కి వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ రియాక్షన్స్ చూసినప్పుడు ఇదని గమనించాను. ఇంత చిన్న ఏజ్లో ఇలాంటి ఎక్స్ట్రీమ్ థాట్స్ వచ్చాయంటే అది చాలా ప్రమాదం. అది ఒక పెద్ద ఇష్యూ అవుతుంది. అది మొగ్గగా ఉన్నప్పుడే వాళ్ళని తుంచి పారేయాలి. చట్టం దృష్టిలో వాళ్ళు నేరస్తులైనా బ్రిలియంట్ స్టూడెంట్స్ అయిన ఆ నలుగురి భవిష్యత్తు వృధాగా నాశనమైపోకూడదని నా మనసు కనిపిస్తోంది. ఐ నో దట్. అంత ఈజీగా మనం అనుకోకూడదు. క్రైమ్ ఇస్ ఎ క్రైమ్. ఆ నలుగురిని పట్టుకుని చట్టం ముందు నిలబెట్టాల్సిన బాధ్యత నా మీద ఉంది. వాళ్ల మీద దయాదాక్షిణ్యం చూపించాల్సిన అవసరం నాకు లేదు. దయచేసి నా మనసును మార్చకు. మనం జాగ్రత్తగా ఉండి ఉండాల్సింది. ఈ ప్రేమ గేమ వాళ్ళ ఇంటికి వెళ్ళి మెయిల్ చెక్ చేయటం ఇవన్నీ ఇబ్బందులు పడేస్తాయని తెలుసు. నీకివేవి అర్థం కావురా. నువ్వు శాడిస్ట్వి. నీ మనసులో అందరినీ నువ్వు శత్రువులుగానే ఊహించుకుంటున్నావు. మగోడంటే గట్స్ ఉండాలిరా. అవి లేకుండా అమ్మాయిల వెంట తిరిగితే వేస్ట్ రా. ఏంట్రా వేస్ట్? నేను సెన్సిటివే. నాది మంచి మనసే. ఈ దేశ క్షేమం కోసం ఊరూరా తిరిగి పాటలు పాడి ఇప్పుడు గొంతు మోగబోయిన ఆయన కొడుకుంట్రా నేను. ఆటలో పాటలు నా రక్తంలోనే జీర్ణించుకుపోయాయి. వాటిని వదలడం నా వల్ల కాదు. దాని తర్వాత నా లవ్, ఇట్స్ అవుట్ ఆఫ్ మై కంట్రోల్. అందుకోసం నేను మీ అందరినీ వదిలి వెళ్ళాలా? చెప్పండి, వెళ్ళిపోతాను. ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అందరినీ వదిలేసి వెళ్ళాలనుకుంటే వెళ్ళరా. నేనేమి నీలా కాదు. అమ్మాయి వెంట తిరుగుతూ వదలరా. ఈ ప్రపంచాన్ని మార్చాలన్న ఉద్దేశంతో మనం ఇందులోకి దిగాం. మనం చేయగలిగింది చేద్దాంరా. అదేరా మన లక్ష్యం. అది చిన్నదో పెద్దదో దాన్ని సాధించాలి. అప్పుడు కాళ్ళు చేతులు నరికేస్తే చాలదు, తల కూడా నరకాలి. లేదు, ప్రాణాన్ని తీసే హక్కు మనకేమాత్రం లేదు. దండన మార్పు కోసం మాత్రమే. దండించబడ్డ వ్యక్తి అన్యాయం చేసే ప్రతి వ్యక్తికి ఒక ఉదాహరణగా తెలియాలి. కానీ మనం చాలా పోగొట్టుకోవాల్సి ఉంటుంది. మంచి కుటుంబం, మంచి ఉద్యోగం, ఫ్యూచర్. అట్లీస్ట్ ఇందులో ఏదో ఒకటి త్యాగం చేయగలిగితేనే మనం అనుకున్నది సాధించగలుగుతాం. రేయ్, నువ్వన్నావు కదా అన్నిటిని వదిలేసి వెళ్ళిపోతాను అని. వెళ్ళిపోతా. మనం చేస్తున్న పనిలో తప్పకుండా న్యాయం ఉంది అనుకునేవాడు ఎవడో ఒకడు తప్పకుండా వస్తాడు. అప్పుడు మనమందరం వెళ్ళిపోదాం. రావడం కొంచెం లేట్ అయింది. బాగా ఆకలితో ఉన్నట్టున్నారు. తినండి. మా కోసం మీకు అనవసరమైన శ్రమ కదూ. ఎమర్జెన్సీ పీరియడ్లో కాలేజీలో చదివినవాడిని నేను. మీ మనసు నాకు అర్థమవుతుంది. మీరంతా మంచి చేయడానికి ధైర్యంగా బయలుదేరారు. నా నుంచి ఏ సాయం కావాలన్నా చేస్తాను. తినండి.
ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనడానికి ఉదాహరణే ఇప్పుడు చెలరేగుతున్న హింసాత్మక సంఘటనలు, తీవ్రవాదం. తమ స్వార్థం కోసం హింసని ప్రేరేపిస్తున్న ఈ ప్రభుత్వం దేశంలోని అరాచక శక్తుల్ని రెచ్చగొట్టి వాళ్ళని కాపాడుతోంది. ఇలాంటి తీవ్రవాదాన్ని ఆదరించడం వాళ్ళు వెంటనే ఆపేయాలి. లేదంటే మన రాష్ట్రం ఇంతవరకు చూడని గొప్ప పోరాటాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. దానికి ముందు హెచ్చరికగానే ఈ బంద్ని నిర్వహిస్తున్నాం. ఈ నెల 24వ తేదీ మన రాష్ట్రమే స్తంభించిపోతుంది. సరే సరే, ఓకే, తర్వాత మాట్లాడతాం. బంధు 25వ తారీఖున చేయాలని మనం డిసైడ్ చేస్తాం కదా. అప్పుడు అనుకున్నది 25వ తేదీనే, కానీ 24వ తేదీ మంచిది. కమిటీతో నేను మాట్లాడతాను. కారణం ఏంటంటే ఆ రోజు మా చిన్నమ్మాయి బర్త్డే, జాలీగా ఇంట్లో ఉండొచ్చు కదా. ఆ తర్వాత హాస్పిటల్, అంబులెన్సు, పాల సరఫరా వాళ్ళకి బంద్ నుంచి మినహాయింపని నేను ప్రెస్కి చెప్పిన మాట నిజమే, కానీ అదంతా ఊరికే. ఆ రోజు రోడ్లో వెళ్లే ఏ బండినైనా సరే కొట్టి ధ్వంసం చేసేయాలి. సరే, అందరూ వెళ్ళి భోంచేయండి. నేను ఇప్పుడే వచ్చేస్తాను. కొంచెం మందేసుకొస్తాను. అయ్యో, నా కాలు విరిగిపోయింది. అయ్యో, నా కాలు విరిగిపోయింది. అయ్యో, నన్నేం చేయకండి, నన్ను వదిలేయండి. ప్రజానాయకుడా, మీరు బంద్ చేసేటప్పుడు ప్రజలు కూడా ఇలాగే బాధపడ్డారు. ఆ కష్టం మీకు తెలియాలనే ఈ విధంగా చేశాం. వాళ్ళు మట్టుకే చాలా మంచిగా చేస్తున్నారు. ఆ నలుగురికి మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఆ నలుగురు మంచి పనే చేస్తున్నారు. లంచాలు తీసుకున్న వాళ్ళని శిక్షిస్తున్నారు. నిజం చెప్పాలంటే ఆ నలుగురు సమాజ సేవ చేస్తున్నారు. జనలోకం తీరే మారెనులే, అన్యాయం అంతే చూచునులే, ప్రతివాడు సైనికుడవుతాడు. ప్రతి హృదయం ఒక ఆయుధం, ఆవేశం నిజ పోరాటం, ఆగగసా
కవితకు యువతకు చైతన్యం జనలోకం తీరే మారెనులే అన్యాయం అంతే చూచునులే ప్రతివాడు సైనికుడవుతాడు Shake the world with the tone of pretty baby. Shake out the new light, sun, you my baby. Open your eyes and close your dreams. Hold the faith and fight for the land now. Everyone shake the world. Now shake, shake, shake the world now. Shake it now. Shake it now, shake it now. Leaving the shaking home behind. Showing the courage to live. One love for each and every one. మానక తప్పదు తప్పుల సామ్రాజ్యం మానక తప్పదు లంచపు దుర్మార్గం అన్యాయానికి అంతిమ శ్వాస అది తప్పించునులే అకృత్యం చెలరేగిన నీతికి దాసోహం అనగారును అన్యాయం We send open passage for the people. It's a message for the people. You're full of passion for the people. We send open passage for the people. It's a message for the people. అరే మన సారా తాగి చాలా మంది కళ్ళు పోగొట్టుకున్నారాయా. అరే కళ్ళు పోయినా పర్వాలేదు, 60 మంది చచ్చిపోయారు. హలో రేయ్, నువ్వు మీ అమ్మని పిల్లల్ని బెంగళూరు తీసుకెళ్ళిపో. నేను వెంటనే సింగపూర్కో మలేషియాకో వెళ్ళిపోతాను. సరే సరే సరే. ఇదేమిటో తెలుసా? వామనపాలెంలో 60 మంది అనారోగ్య పాలవడానికి 30 మంది చనిపోవడానికి కారణమైన సారారా. గుడి ఉత్సవాల్లో డబ్బునంతా కాజేయడం కోసం అందరి మీదకు మీరు వెదజల్లిన కల్తీ సారా. ఈ కల్తీ సారా పవర్ ఏంటో మీకు తెలుసా? హద్దులేని మీ ఆశ వల్ల ఒక ఊరే అంతమైపోవడానికి కారణమైన సారారా ఇది. తాగండ్రా, తాగరా, తాగో. ఎక్కడికి వెళ్ళి తప్పించుకోవాలని ప్రయత్నించారు? అది సింగపూర్కి. ఎవరది? వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు 4 ఉన్నారు. మిమ్మల్ని వాళ్ళు ఎక్కడ దాచిపెట్టారు? ఎక్కడో మాకు సరిగ్గా తెలియదు సార్. ఎందుకు తప్పించుకోవాలని మీరు ప్రయత్నించారు? అది అది ఏంటంటే. భయపడకండి, ధైర్యంగా చెప్పండి. అది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రవాదాన్ని పెంచుతున్న 4 కుర్రోళ్ళు. వాళ్ళకి పబ్లిక్ సపోర్ట్ కూడా ఉంది. అదే నాకు అర్థం కావడం లేదు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్ సార్. కంప్యూటర్, ఈమెయిల్ అంతా ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. వాళ్లకున్న వెబ్సైట్కి కొన్ని వేల కంప్లైంట్లు ప్రతిరోజు వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా ప్యారలల్గా ఇంకో లా అండ్ ఆర్డర్ సిస్టాన్ని పెంచకూడదు. దానికి ఏ చర్య తీసుకుంటారో నాకు తెలీదు. ఐ వాంట్ ఇమీడియట్ సొల్యూషన్. ఎస్ సార్.
గ్లాసులు 2 ఉన్నాయి, ముందు మీరిద్దరూ తాగండి. ఇతని మీద ఏదైనా డౌట్ ఉందా? అదేం లేదు. భాస్కర్ అన్న ఏర్పాటు కదా ఇది. వీడిని చూస్తే అలా అనిపించడం లేదు. భాస్కరానికి వీడికి చాలా రోజులుగా లింక్ ఉంది. పాత కమ్యూనిస్ట్ పార్టీ ఇతను. శ్రీశ్రీ గారి పాటలంటే ఇతనికి ప్రాణం. తెలంగాణ సాయుధ పోరాటం జరిగేటప్పుడు నేను మీలాంటి వారికి ఎంతోమందికి ఆశ్రయం ఇచ్చాను బాబు. నేను అలా చేసినందుకు పోలీసులు నన్ను ఎన్నో రకాలుగా హింసించారు. అయినప్పటికీ మీలాంటి ధైర్యవంతులను చూసినప్పుడు నాలో ఉత్సాహం కలుగుతుంది. మీకు దేనికి లోటు రానివ్వను. మీరు ఎన్నాళ్ళైనా ఇక్కడే ఉండొచ్చు. మీరు ఇక్కడ ఉన్నంత వరకు ఈ పడవే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. రేయ్, ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదురా. నీ మనసు నీ ఆధీనంలో లేదు. నాకిప్పుడే అది అర్థమవుతుందిరా. రీనాని ఎప్పుడన్నా కలిసినప్పుడు క్షమించమని అడగాలని నాకు అనిపిస్తుందిరా. నాకే అలా ఉన్నప్పుడు నీకింకా బాధగా ఉంటుంది. తలుచుకోవద్దు, నన్ను మర్చిపో. అలా అనుకున్నప్పుడు ఎందుకని నన్ను చూడటానికి వచ్చావు? చివరిసారిగా నిన్ను ఒకసారి చూడాలనిపించింది. కానీ నేను అలా అనుకోవట్లేదు. కావాలంటే వస్తావు, లేకపోతే నన్ను మర్చిపోమంటావు. ఇవన్నీ ఎవరు నీకు చెప్తున్నారో నాకు తెలుసు. పెద్ద లక్ష్యం అదంతా మీ కళ. మీరు అనుకుంటున్నట్టు ఈ సమాజాన్ని మార్చడం మీ వల్ల కాదు. డోంట్ స్పాయిల్ యువర్ ఫ్యూచర్. చదువుకోకుండా ఎందుకిలా? కాదు, ఏంటి నువ్వు మాట్లాడేది? జనానికి సాయం చేయాలనుకున్నప్పుడు మనం కొన్ని వదులుకొని తీరాలి. వదులుకోవాలా? ఎందుకు వదులుకోవాలి? నా ప్రేమ కంటే నీ లక్ష్యమే నీకు ముఖ్యమైపోయిందా? నన్ను వదిలి వెళ్తే నీకొస్తనే ఎదురు చూడను. ఐఎమ్ ఆల్వేస్ ప్రాక్టికల్. తొలి ప్రేమ తీయనైంది, దాన్ని మర్చిపోవటం చాలా కష్టం. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను, కానీ ఆ ప్రేమ దూరమైపోయినట్టే. ఆ బాధ భరించలేను. కొన్ని రోజులైనా జాలీగా తిరిగాం. నీది చిన్న పిల్లవాడి మనసు. ఎందుకు నీ లైఫ్ ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు? అవినీతిని ఆనించడానికి నువ్వేమన్నా టాగోరువా? ఆ తర్వాత బాధపడి ప్రయోజనం లేదు. వెళ్లే ముందు ఒక రిక్వెస్ట్, ఇక నా గురించి మర్చిపో. వాళ్ళేదో రాంగ్ రూట్లో వెళ్తున్నారని నాకు అర్థమైపోయింది. కానీ వివేక్ ఇలా చేస్తాడని నీ అనుకోలేదు రీనా. నువ్వేమంటావు? ఏం లేదు, నేను ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఎందుకు అరవింద్ నాతో ఫ్రెండ్షిప్ చేయాలి? చాలా సిన్సియర్ అన్నట్టు ఎందుకు నా దగ్గర నటించాలి? ఏం అర్థం కావడం లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, తన్ని నేను దూరం చేసుకోలేను. ఏడపోయినాడేంటి నీ బాయ్ ఫ్రెండ్? పోలీసులు కనుక దొరికాడంటే వాడి రసం పిండి తోలు తీసి సముద్రంలో పడేస్తారు. అది నువ్వు చూస్తే ఇరుతావు. చూస్తావే. ప్రైవేట్ మేనేజ్మెంట్ స్వయంగా మెడికల్ కాలేజీని నడిపించడం నేను తప్పని చెప్పడం లేదు. కానీ అందుకోసం ఖర్చు పెట్టిన డబ్బుని అంతకంటే రెట్టింపు సంపాదించాలనే ఉద్దేశంతో స్టూడెంట్స్ దగ్గర, రోగుల దగ్గర కోట్లాది డబ్బు వసూలు చేస్తున్నారు. దాన్ని నేను అనుమతించలేను. మామూలుగా తలనొప్పి, జ్వరము అని వచ్చే రోగుల దగ్గర కూడా స్కానింగు, టెస్టు అది ఇదని రాసిచ్చి ఎక్కువగా బిల్లు వేసి లాభాలు సంపాదించాలనుకుంటున్నారు. నేనిక్కడ ప్రొఫెసర్గా ఉన్నంత వరకు అది జరగనివ్వను. ఒక పార్లమెంటు మెంబర్, కాబోయే కేంద్ర మంత్రి ఈ సంస్థకి చీఫ్ అయినా కూడా నాకు భయం లేదు. ఈయనకు సొంతంగా మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు ఉండొచ్చు. అంతెందుకు, ప్రపంచమంతా కాలేజీలు ప్రారంభించొచ్చు. కానీ నీతి న్యాయం లేకుండా ఈ రాష్ట్రాన్ని కొల్లగొడితే ప్రజలు ఊరుకోరు. యూజ్ చేసిన సిరింజల్ని, డ్రిప్ సెట్లని చెత్త కుప్పలో వేయకుండా మళ్లీ అమ్ముకుంటున్నారు. అవి మళ్లీ డూప్లికేట్ అయ్యి ఇక్కడికే వస్తున్నాయి.
పేషెంట్ చచ్చిపోతాడని తెలిసి కూడా ఆపరేషన్ అంటూ డబ్బులు కాజేస్తున్నారు. ఇది ప్రజలకి ఎలాగైనా తెలియాలి. నేను చెప్పే తీరుతాను. $9,856 కంప్లైంట్ మెయిల్స్ అబౌట్ 1 పర్సన్. అన్ని కంప్లైంట్సా? ఎవరి మీద? ఎంపీ మహాదేవ్. సెంట్రల్ మినిస్టర్ అవబోతున్న మహాదేవ్ గారి మీద? ఎస్. ప్రతి ఒక్క కంప్లైంట్ ఆధారంతోనే. అతను మన ఎంపీ అయినప్పటికీ అతనుకున్న లింకులన్నీ కూడా ముంబై మాఫియాతోనే. మంత్రివర్గ విస్తరణలో ఇతను మంత్రి కాబోతున్నది ఈ లింకు ద్వారానే. హీ హ్యాస్ ఎ క్లియర్ పొలిటికల్ ఇమేజ్ విత్ నోటోరియస్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. ఏదైనప్పటికీ వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ ఎంపీ మహాదేవ్ గారే. I, P.K. Mahadevan, do swear in the name of God, that I will bear true faith and allegiance to the Constitution of India, as by law established, that I will uphold the sovereignty and the integrity of India, that I will faithfully and conscientiously discharge ఆ ప్రొఫెసర్ మ్యాటర్ చాలా సీరియస్ అయింది డాడీ. అది చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. ఇది చెప్పడానికా నువ్వు ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ నుంచి ఎగురుకుంటూ వచ్చేసావు? రేయ్, పెద్ద పెద్ద దాదాల్ని డబ్బున తిమింగలాల్ని కొట్టేసి నేనిక్కడ కూర్చున్నాను. ఆ నలుగురు కుర్రోళ్ళు నా దగ్గర తోకాడించారంటే కత్తిరించి పారేస్తాను. డాడీ, ఇది అలా కాదు. ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగినా కూడా పోలీసులు వాళ్ళకి సంబంధించింది ఏదీ కనిపెట్టలేకపోయారు. ఈ సిచ్యువేషన్లోకి మీరు రావడం మంచిది కాదు. నేనెప్పుడు వెనకడుగెయ్యను. భయపడ్డానికి నేను పిరుకోండిగాను. నా దారికి అడ్డంగా ఎవరైనా వస్తే కాల్చి బూడిచ్చేసేస్తాను. వాళ్ళు పబ్లిక్ ముందు అంత గొప్ప హీరోలైతే ఆ హీరోయిజాన్ని ముందు కట్ చెయ్యాలి. ప్రపంచంలో ఎక్కడా జరిగిన బీభత్సాన్ని సృష్టించాలి. ఆ తర్వాత ఆళ్లే రాసినట్టుగా ఒక పేపర్ మీద రాసి అక్కడ పెట్టొచ్చేయాలి. చేసిందా నలుగురే అని. ఇంకేముంది, సూటెడ్ సైట్ ఆర్డర్. అది నేను చూసుకుంటాను. నేను చెప్పింది నువ్వు చేస్తే చాలు. మాత్ర వేసుకోగానే తగ్గిపోతుంది, మీరేం భయపడక్కర్లేదు. ఈ డోసు 2 వారాల వరకు కంటిన్యూ చేయండి. ఇంజెక్షన్ అయితే మంచిది సార్. నేను ఇచ్చిన మందు మొత్తం వేస్ట్ అయిపోయింది. కంపల్ చేసి ఇచ్చాం, వాంతి చేసుకున్నారు. తగ్గిపోతాయి. ముందు మాత్రలు వాడండి. మీ నాన్న మీద దిగులతో నువ్వు చదువు పాడు చేసుకోకు. తనని మేము చూసుకుంటాం. నాన్న ఎలా ఒంటరిగా వదిలి వెళ్ళడం, అది ఇలాంటి చోట. మెయిన్ బ్లాక్లో బెడ్ ఖాళీ అవగానే అక్కడికి మార్పిస్తారు. వీళ్ళందరినీ ఇక్కడ ఉంచడం నాకు కూడా ఇష్టం లేదు. న్యూ బ్లాక్ పూర్తి అవడానికి ఇంకా 2 వారాలు పడుతుంది. అప్పటి వరకు ఇంతకంటే వేరే మార్గం లేదు బాబు. పర్వాలేదు సార్, నేను 2 రోజులు మాత్రం ఉండొచ్చా? వద్దు బాబు, వీళ్ళందరినీ చూడడానికి చాలా మంది స్టాఫ్ ఉన్నారు. లేదు, వాళ్ళు ఖచ్చితంగా ఇలా చేసుండ్రు. ఇది వేరే ఎవరు చేసిన పని. నోర్ముయ్. మనుషుల కాళ్ళు చేతులు తీసేవాళ్ళు అంతకన్నా ఘోరాలు కూడా చేయగలరు. ఊరికే ఉండలేరు, హత్యలు కూడా చేస్తారు. ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకుంటే
చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ ఉంది కాబట్టి నేను నీతో విడిగా మాట్లాడాలి. సార్, ఇంకా ఆర్డర్ ఏంటో మీరు చెప్పలేదు. ఎస్, చెప్పడానికి బాధగా ఉంది. అదే, దే ఆర్ ఆల్మోస్ట్ ఇన్ రీచ్ సార్. ఏ నిమిషంలో పట్టుపడవచ్చు. పట్టుకోవద్దు. షూట్ ఎట్ సైట్. షూట్ ఇట్ సైట్? ఎస్, వాళ్ళు కనిపించగానే కాల్చే. అదే పైనుంచొచ్చిన ఆర్డర్. దే ఆర్ స్టూడెంట్స్ సార్. వీ హ్యావ్ నో రైట్ టు కిల్ దెమ్. ఐ నో మిస్టర్ రంజిత్, బట్ మనం ఆర్డర్ పాటించాలి కదా. ఐఎమ్ హెల్ప్లెస్. చట్టాన్ని చేతిలోకి తీసుకునే అనుమతి ఎవరికీ ఇవ్వకూడదు. సో షూట్ దెమ్. వాడి కాలు చెయ్యి నరకాలి, ప్రాణాలతో వాడు గిలగిలా కొట్టుకోవాలి. అవును, చంపాలి. వాడిని ప్రాణాలతో వదిలితే ఈ రోజు కాకపోయినా రేపైనా ఖచ్చితంగా అడ్డుపడతాడు. అందుకని ముక్కలు ముక్కలుగా నరకాలి. అదేనా వీలవుతుంది? ఒక సెంట్రల్ మినిస్టర్కున్న సెక్యూరిటీ కళ్ళు గప్పి మనం ఏం సాధించగలం? ఒకవేళ నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఆయన ఇటువైపు రాకపోవచ్చు కూడా. రాకపోతే రప్పించాలి. దానికో మార్గం ఉంది. అబ్బ రాలేదంటే కొడుకుని నరకాలి. కానీ మంత్రి కొడుకుని మనమలా శత్రు చేసుకుందాం. ఇప్పటికే వాడు నీచులా తయారయ్యాడు. వదిలామంటే వాళ్ళ నాన్నకన్నా దుర్మార్గుడవుతాడు. దేని గురించి ఆలోచించకండి. కాలి బూడిదవ్వడానికి ముందు చేతులకున్న సంఖ్యలను తెంచుకోవడం కోసం వాళ్ళు పెట్టిన గావు కేకలను ఒక్కసారి ఆలోచించండి. కళ్ళు మూసుకుని అగ్నికి ఆహుతైన వాళ్ళను ఊహించండి. వాణ్ణి లేపేద్దాం. ఐఎమ్ సారీ. నేను మిమ్మల్ని బాగా కష్టపెట్టాను, అవునా? ఒక మహత్కార్యం కోసం నిన్ను చూశాను, కలిశాను, దగ్గరయ్యాను. క్షమించకూడని తప్పని తెలిసి కూడా మాకు వేరే దారి తెలియలేదు రీనా. క్షమాపణ అడగడానికి ఇంకో రోజు నాకు కుదరకుండా పోతే? తప్పని ఎవరన్నారో? చేసిందంతా కరెక్టే. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. తెలుసో తెలియకో నేను మీకు హెల్ప్ చేయడం నా అదృష్టం అనుకుంటున్నాను. కనీసం నీకైనా మేమందరం బాగా అర్థమయ్యా, అంతే చాలు. అన్నిటినీ విడిచిపెట్టండి అని చెప్పను, కానీ జాగ్రత్తగా ఉండండి. ఎంత కేర్ఫుల్గా ఉన్నప్పటికీ ఒకరోజు దొరికిపోతాం. అంతవరకు బ్రతకాలి. ఇక నీకు మళ్ళీ కనిపిస్తానో లేదో మర్చిపో అన్నిటినీ. నీ అందం చూస్తే గుండెల్లోన రేగుతుంది యమ్మ యమ్మ. నీ ఈడ చూస్తే ఉండి ఉండి రేగుతుంది రిమా రిమా. నీ నడుమే చూస్తే సరి సరి అంటూ ఉంది సరిగమా. నీ ఊపే చూస్తే ఒరే ఒరే అంటూ ఉంది వయ్యారమా. వస్తే ఇస్తానయ్యా వరము, ఇస్తే పోతుందయ్యా జ్వరము. నా బయ్యారంతో పట్టిస్తాను వరహాలు, నా శృంగారంతో
గుండెల్లోన రేగుతుంది యమా యమా. నీ ఈడే చూస్తే ఉండి ఉండి రేగుతుంది రిమా రిమా. నా వయ్యారంతో పట్టిస్తాను వరహాలు, నా శృంగారంతో తీరుస్తాను విరహాలు. నీ ఆడ తోడుంటే నీ తోటి ఉంటుంటే మా ఈడు ఆడుతే బల్లే బల్లే. నీ సోకు రమ్మంటే వచ్చాక చుమ్మంటే మా కైపు రేగుతే బల్లే బల్లే. వీడికి నీ జోరు చల్లార్చనా, ఓడించి నా హోరు చూపించనా. నీ ఆట పాటల్లో తేలాలిలే, నువ్వు మాతోటి చిందేస్తే బల్లే బల్లే. నీ అందం చూస్తే గుండెల్లోన రేగుతుంది యమ్మ యమ్మ. బల్లే నీ ఈడ చూస్తే ఉండి ఉండి రేగుతుంది రిమా రిమా. పోయి వస్తే ఇస్తానయ్యా వరము, ఇస్తే పోతుందయ్యా జ్వరము. నా వయ్యారంతో పట్టిస్తాను వరహాలు, నా శృంగారంతో తీరుస్తాను విరహాలు. నువ్వు మీదికొస్తుంటే మా వైపు చూస్తుంటే మా కుర్రకారంత బలే బలే. నీ వెనక చూస్తుంటే నీ చురుకు చూస్తుంటే మాలోని స్పీడ్ అంత బలే బలే. పర్వాల పక్కాలు తగిలించనా, సరసాల మక్కాలు విరికించనా. నీతోటి సయ్యాట బల్లే బల్లే, నువ్వు మా కుంప ముంచకుండా ఉంటే బలే. నీ అందం చూస్తే గుండెల్లోన రేగుతుంది యమ్మ యమ్మ. నీ ఈడ చూస్తే ఉండి ఉండి రేగుతుంది రిమా రిమా. వస్తే ఇస్తానయ్యా వరము, ఇస్తే పోతుందయ్యా జ్వరము. నా వయ్యారంతో పట్టిస్తాను వరహాలు, నా శృంగారంతో తీరుస్తాను విరహాలు. నీ అందం చూస్తే గుండెల్లోన రేగుతుంది యమ్మ యమ్మ. నీ ఈడ చూస్తే ఉండి ఉండి రేగుతుంది రిమా రిమా. నా వయ్యారంతో పట్టిస్తాను వరహాలు, నా శృంగారంతో తీరుస్తాను విరహాలు.
నా కొడుకు ఏదైనా అయిందంటే నలుగురిని కాదు 400 మందిని చంపుతాను. సార్ ఇందులో ఎవరు ఉన్నారు? నెమ్మదిగా 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 జాగ్రత్త. పట్టుకో లాగు పెట్టి లాగు లాగు లాగు. రాజు, వాట్ హ్యాపెండ్? తప్పుకోండియ్యా, తప్పుకోవయ్యా. తప్పుకోమంటే ఏం చేస్తాడు? కుర్రయ్యదవలో నాతో పెట్టుకుంటే ఇదే గతి. మానవ సముదాయం ఏం చించుతారట? కాల్ చేయండి. ఏంటి తమాషా చూస్తున్నారు?
వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.